రికార్డింగ్ క్లాసెస్ అన్ని తెలుగులోనే తీసుకుంటున్నాను. సో క్లాసులన్నీ తెలుగులోనే చెప్తాను. చాలా మంది రిక్వెస్ట్ చేశారు యూట్యూబ్లో. సో ఆల్వేస్ ఆన్ గురించి ఈరోజు ఆల్వేస్ ఆన్ కాన్ఫిగరేషన్, ఆల్వేస్ ఆన్ ప్రైమరీ సెకండరీకి ఎలా సింక్ అవుతుంది, ఫెయిల్ ఓవర్ అండ్ డేటా ఎలా సింక్ అయిందని అన్ని ఆ డీటెయిల్స్ అన్ని ఈరోజు మనము ఈ టాపిక్ లో చూద్దాం. యాక్చువల్లీ మనము నా ప్రీవియస్ వీడియోస్ మీరు చూసుంటారు ఆల్రెడీ. మీరు ఫస్ట్ HADR సొల్యూషన్ వచ్చి లాగ్ షిప్పింగ్ లో ఎలాగా మనం ప్రైమరీ సెకండరీ HADR సొల్యూషన్ అప్లై చేస్తాము త్రూ జాబ్స్ అవన్నీ నా ఛానల్లో ఉన్నాయి. లేదు అంటే నేను నా కింద లింక్ లో ఇస్తాను. మీరు వన్స్ అది ఈ టాపిక్ వచ్చే ముందు ఒకసారి చూడండి. తర్వాత మిర్రరింగ్ కూడా సేమ్, కాకపోతే మిర్రరింగ్ లో టాపిక్ వేరు. మిర్రర్ సర్వ్ ఎలా పోతుంది, ప్రైమరీ ఎలా మిర్రర్ సెలెక్ట్ చేయాలి, దాంట్లో ఎన్ని మోడ్స్ అండ్ ఎక్స్ప్లెయిన్ చేశాము. టాపిక్ వచ్చి రిప్లికేషన్ వచ్చి ఇది డేటాబేస్ లెవెల్ కాదు, ఆబ్జెక్ట్స్ లెవెల్ లైక్ టేబుల్స్, స్టోర్ ప్రొసీజర్స్ అలాగా. అది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేసినట్టు నేను ఆ వీడియోస్ పెడతాను. నెక్స్ట్ క్లస్టరింగ్ సేమ్ ఆల్వేస్ కొంచెం ఒక షేర్ డిస్క్ కాన్సెప్ట్. అది నేను మీరు నెక్స్ట్ క్లాస్ లో ఎక్స్పెక్ట్ చేయండి, నేను అది కూడా అప్లోడ్ చేస్తాను. ఈ రోజు టాపిక్ వచ్చి HADR సొల్యూషన్ లో ఆల్వేస్ ఆన్. యాక్చువల్లీ ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం. HADR సొల్యూషన్, హై అవైలబుల్ డిజాస్టర్ రికవరీ సొల్యూషన్. హై అవైల్ మీన్స్ ఎవ్రీ టైమ్ అవైలబుల్, ఆల్వేస్ అవైలబుల్ మీన్స్ ఆల్మోస్ట్ ఆల్వేస్ అవైలబుల్. అంటే మనము ఏదన్నా ఒక సొల్యూషన్ ఇంప్లిమెంట్ చేసామంటే ఏ డేటా అన్నా మనం చేసినామంటే అది లాస్ అవ్వకూడదు అంటే కదా, దానికోసమే కదా మనము ఈ సొల్యూషన్ తీసుకొచ్చింది. అందుకని ఎవ్రీ టైమ్ అవైలబుల్ అంటే కొంత లేకుండా ఉండదు, కానీ కాన్సెప్ట్ వచ్చి హై అవైలబుల్ అంటే ఎవ్రీ టైం అవైలబుల్ గా ఉండాలి. ఒకవేళ నీకు ఏ సినారియో వచ్చినా, నీకు ఏదో పెద్ద నీ సర్వర్ డౌన్ అయినా, నీ భూకంపం వచ్చి మీ ఆ జోన్ ఎగిరిపోయినా, అయినా నీ రిసోర్సెస్ ఇష్యూస్ వచ్చినా, ఎవరన్నా డేటా డిలీట్ చేసినా, ఎవ్రీ టైమ్ అవైలబుల్ ఉంచినా హై అవైలబుల్. డిజాస్టర్ రికవరీ సొల్యూషన్ వచ్చి నేమ్ ఇన్ ద సెన్స్ డిజాస్టర్ ఎనీ డిజాస్టర్, సునామీ లాంటి ఇవన్నీ వచ్చి నీ డిజాస్టర్, నీ ఏమన్నా ఎర్త్క్వేక్స్ వచ్చి, లేదు ఏమన్నా కరెంట్ నీ డేటా సెంటర్లో ఇష్యూ వచ్చి అది పోయినా మనం రికవర్ ఎవ్రీ టైం యూజర్ కనెక్ట్ అయిన వాడికి ఇష్యూ రాకూడదు. లైక్ మీరు జీమెయిల్ తీసుకోండి, మనము యూట్యూబ్ తీసుకోండి, వాళ్ళు ఎవ్రీ టైం అవైలబుల్ గా ఉంటారు. అంటే వాళ్ళకేమైనా ఇష్యూస్ ఉండవను అంటే సేమ్ ఎగ్జాంపుల్ అదే కాన్సెప్ట్ అనుకున్నాం. సో ఆల్వేస్ ఆన్ డిజాస్టర్ రికవరీ సొల్యూషన్ వచ్చి మెయిన్ కాన్సెప్ట్ అది. సో ఎవ్రీ టైం అవైలబుల్. ఏమైనా డిజాస్టర్ రికవరీ వచ్చి ఏమైనా డిజాస్టర్ వచ్చినా కూడా మనము యాక్టివ్ గానే ఉండాలి. సో అదే మెయిన్ కాన్సెప్ట్ వచ్చి అందుట్లో మనం ఆల్రెడీ ప్రీవియస్ గా చెప్పుకున్న ఈ టెక్నిక్స్ తో పాటు ఇప్పుడు ఆల్వేస్ ఆన్ మెయిన్ కాన్సెప్ట్ చెప్తున్నాను. ఈ టుడే మనం ఆల్వేస్ ఆన్ డిస్కస్ చేసుకున్నాం. ఇప్పుడు లెట్స్ గో ఇంటూ ఆల్వేస్ ఆన్ టాపిక్. సో ఆల్వేస్ మనం లాగ్ షిప్పింగ్ లాగే ఇక్కడ కూడా లాగ్ షిప్పింగ్ మిర్రరింగ్ కాన్సెప్ట్ లాగే మనం మెయిన్ ఏమేంటి, ఒక ప్రైమరీ సర్వర్ కి ఒక బ్యాకప్స్ పెట్టుకుని ఎప్పుడన్నా ప్రైమరీ సర్వర్ ఇష్యూ వస్తే సెకండరీ సర్వర్ ని అప్ చేసుకొని ఈ డేటా డిలే లేకుండా ఆ సర్వర్ ని అప్ చేసుకొని ఆ సర్వర్ కి యూజర్ పాయింట్ చేస్తుంటే యూజర్ కి ఇష్యూ ఉండదు. ఈలోగా మనం ప్రైమరీ సర్వర్ ని ఏమన్నా ఇష్యూ ఉంటే రిజాల్వ్ చేసుకోవచ్చు. So let's go into the topic. So I am sharing the screen already straight, right? So ఇది always on ఒక డయాగ్రామ్ నేను గీసాను చూడండి ఒకసారి. ఆల్వేస్ ఆన్. సో యాక్చువల్లీగా మనం ఆల్రెడీ లాగ్ షిప్పింగ్ లో కానీ, మిర్రరింగ్ లో కానీ, ప్రైమరీలో కానీ ఏదన్నా ఒక ప్రైమరీ సర్వర్ తీసుకుని ఆ సర్వర్ ని సెకండరీకి సింక్ చేస్తూ ఉండి ఎప్పుడన్నా ఏ సర్వర్ అన్నా ఒక బై టేక్ ఎగ్జాంపుల్, ఇప్పుడు యూజర్స్ దేని కనెక్ట్ అవుతారు, యూజర్ ఆటోమేటిక్ గా ప్రైమరీ సర్వర్ కనెక్ట్ అవుతారు. సో యూజర్ ఇస్ కనెక్టింగ్ టు ప్రైమరీ. ఇప్పుడు యూజర్ ప్రైమరీ సర్వర్ కనెక్ట్ అవుతున్నాడు, ప్రైమరీ సర్వర్ కనెక్ట్ అయ్యాడు. ఇప్పుడు ఈ ప్రైమరీ సర్వర్ లో మనం ఎన్ని డేటాబేస్, మల్టిపుల్ డేటాబేస్ మనం చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ డేటాబేస్ సేల్స్ డేటాబేస్ అని ఒక డేటాబేస్ ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం.
ఈ డేటాబేస్ కనెక్ట్ అయ్యి ఈ సేల్స్ లో నుంచి ప్రొడక్ట్ ఇన్ఫర్మేషన్ అంతా యూజర్ తీసుకుంటున్నాడు, ఎప్పుడు వాడు అప్డేట్ తీసుకుంటున్నాడు అంతా ఈ యూజర్స్ అందరూ కనెక్ట్ అయి ఉన్నారు ప్రైమరీ సర్వర్కి. బై సపోజ్ ఈ ప్రైమరీ సర్వర్ కనుక క్రాష్ అయ్యి లేదు ప్రైమరీ సర్వర్ డౌన్ అయితే వెంటనే ఇప్పుడు ఏమైతుంది మనకి నార్మల్గా ఈ IAVLability సొల్యూషన్ లేకపోతే మెయిన్గా ఏమైతుంది, అప్పుడు మన సర్వర్ అప్ అయ్యే వరకు మనం వెయిట్ చేయాలి. అంటే ఏంటంటే ఆ సర్వర్ని రిజర్వ్ చేసేదాకా అంటే యూజర్కి డౌన్ టైం అయిపోతుంది. సో అలా కాకుండా ఇప్పుడు మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే మనం ఈ డిజాస్టర్ రికవరీ సొల్యూషన్ లో ప్రైమరీని ఒకటి మెయింటైన్ చేసి సెకండరీస్ ని మల్టిపుల్స్ పెట్టుకుంటాం. యాక్చువల్గా మీరు లాక్ షిప్పింగ్ లో కానీ మిర్రరింగ్ లో కానీ మనం ఒక సెకండరీ పెట్టాం. ఇక్కడ ఆల్వేస్ ఆన్ ఏం చేస్తుందంటే 2012 నుంచి 14 నుంచో మనము 8 సెకండరీస్ పెట్టుకోవచ్చు. ఇది ఇంటర్వ్యూ క్వశ్చన్ నోట్ చేసుకోండి. 8 సెకండరీస్ పెట్టుకోవచ్చు అంటే ఒక ప్రైమరీతో కలిపి 8 సెకండరీస్ పెట్టుకోవచ్చు అంటే మొత్తం 9 అవుతాయి. సో నార్మల్ గా ఇప్పుడు ఏమైతుంది, ఒక ప్రైమరీ సర్వర్ మనం ఆల్వేస్ ఆన్ యూజర్స్ అందరు దీన్ని కనెక్ట్ అవుతుంటారు. సపోజ్ ఈ సేల్స్ డేటాబేస్ కానీ ఈ ప్రైమరీ సర్వర్ కానీ క్రాష్ అయితే ఇప్పుడు ఏంటి పొజిషన్, నార్మల్ గా ఈ సొల్యూషన్ లేకపోతే ఇది డౌన్ టైం, యూజర్స్ కనెక్ట్ అవ్వరు, యూజర్స్ ఎర్రర్ వస్తుంది, యూజర్స్ కంప్లైంట్ చేస్తారు, వాళ్ళు ఈ సర్వర్ రిజాల్వ్ అయ్యి ఈ సర్వర్ డేటా అంతా ఈ డేటాబేస్ అంతా అప్ టు డేట్ అయిన తర్వాత యూజర్ కనెక్ట్ అయ్యే వరకు వాడికి డౌన్ టైం. సో అలా కాకుండా ఆల్వేస్ ఆన్ కాన్సెప్ట్ కానీ IAVLability రిసర్చ్ సొల్యూషన్ కాన్సెప్ట్ ఏంటి అంటే, ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ సర్వర్ డౌన్ అయిన వెంటనే ఎనీ ఆఫ్ ద సెకండరీ, ఇప్పుడు నేను 2 సెకండరీస్ పెట్టాను, 8 సెకండరీస్ పాసిబుల్ అని చెప్పాను నేను ఆల్రెడీ. సో 2 సెకండరీస్ పెట్టాను. ఈ 2 సెకండరీస్ లో మనం ఏ సెకండరీ కన్నా పాయింట్ చేసేసి ఆ సెకండరీ యూజర్స్ అందరినీ ఇక్కడ కనెక్ట్ చేసేయచ్చు. అంటే ఆటోమేటిక్ గా విత్ ఇన్ సెకండ్స్ వాడు సెకండరీ కనెక్ట్ అయిపోతాడు. అక్కడి నుంచి వాడు అప్డేట్స్ కానీ ఇన్సర్ట్స్ కానీ వ్యూస్ సెలెక్ట్ స్టేట్మెంట్ డేటాను చూసుకుంటూ ఉంటాడు. వాడికి అసలు డౌన్ అయిందనే కాన్సెప్ట్ కూడా తెలియదు. సో యూజర్ కి డౌన్ అయిన కాన్సెప్ట్ కూడా తెలియదు. ఇప్పుడు ఇక్కడ నువ్వు అప్డేట్ చేసిన ఈ మిడివిన్ ఈ డౌన్ టైం అయినప్పుడు ఈ అప్డేట్ చేసి ఉంటాడు ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ సింక్ అవుతుంది. సో ఇక్కడ కూడా డేటాబేస్ అప్ టు డేట్ ఉంటుంది. యూజర్స్ అందరు దీనికి సెకండరీ కనెక్ట్ అయ్యి అక్కడ నుంచి ఇన్సర్ట్ అప్డేట్ చేసి వాడికి అసలు డౌన్ అయిన సంగతి కూడా తెలియదు, చూసుకుంటూ ఉంటాడు. సో మీరు అనొచ్చు ఇప్పుడు సెకండరీ ఒకటే కదా, ఇంకా అనదర్ సెకండరీ పాసిబుల్. బై ఛాన్స్ ఇంకో సెకండరీ కూడా మీకు ఇష్యూ ఉండవచ్చు. సో అనదర్ సెకండరీ అంతే. కానీ 8 సెకండరీస్ అన్నారు. ఆల్మోస్ట్ ఆల్ 8 సెకండరీస్ నేను చేసిన ఎన్విరాన్మెంట్ లో చూడలేదు. ఆల్మోస్ట్ నేను 3 సెకండరీస్ చూశాను, ఒక ప్రైమరీ, మొత్తం 4. మెయిన్ కాన్సెప్ట్ వచ్చి ఇంకా మల్టీ సబ్నెట్ ఆల్వేస్ ఆన్ కాన్ఫిగరేషన్ ఉంటుంది. అది మనం ఇప్పుడు డిసైడ్ చేసుకోం. మల్టీ సబ్నెట్ వచ్చి ఒక మీకు ఒక నెట్వర్క్ కాన్సెప్ట్ ఐడియా ఉంటే బాగుంటుంది. మొత్తం ఈ సర్వర్స్ అన్ని మనం ఈ 3 సర్వర్స్ కూడా ఒక నెట్వర్క్ లో ఉంటాయి. బై సపోజ్ ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి, మన ఇండియాని ఒక నెట్వర్క్ అనుకున్నాం అనుకో, స్టేట్స్ ని సబ్ నెట్వర్క్స్ అనుకోవచ్చు. అప్పుడు ఏమైతుంది, ఇప్పుడు ఇండియానే కంప్లీట్ నెట్వర్క్, ఈ ఒక్కొక్క స్టేట్ సబ్నెట్ అనుకున్నాం అనుకో. ఇప్పుడు మన నెట్వర్క్ అంతా ఇండియా, కానీ ఒక్కొక్క స్టేట్ ఒక్కొక్క సబ్నెట్. అలాగే మల్టీ సబ్నెట్ ఏంటంటే ఒక సబ్నెట్ లో అంటే బై ఎగ్జాంపుల్ నేను తెలంగాణలో 2 సర్వర్స్ పెట్టాను అనుకో, ఆంధ్రాలో 2 సర్వర్స్ పెట్టాను అనుకో, అంటే ఒక సబ్నెట్ లో 2 సర్వర్స్ పెట్టాను, ఇంకో సబ్నెట్ లో 2 సబ్నెట్స్ పెట్టాను. ఇప్పుడు బై సపోజ్ తెలంగాణలో ఉన్న డేటా సెంటర్స్ లో మనకి తుఫాన్ వచ్చో ఏదైనా ఇష్యూ వచ్చి ఈ డేటా సెంటరే కంప్లీట్ గా పోయింది అనుకో, అప్పుడు సెకండరీ కూడా నీకు అవైలబుల్ ఉండదు కదా. అప్పుడు నువ్వు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఆ సర్వర్ కి పాయింట్ అవుట్ చేస్తావు. సో మెయిన్ కాన్సెప్ట్ వచ్చి మల్టీ సబ్నెట్ ఆల్వేస్ ఆన్ కాన్ఫిగరేషన్. అది కుదిరితే నెక్స్ట్ నా క్లాసెస్ లో మళ్ళీ డీటెయిల్ గా చెప్పుకుందాం. ఇప్పుడు మెయిన్ టాపిక్ వచ్చి ఆల్వేస్ ఆన్ కాన్ఫిగరేషన్, ఫెయిల్ ఓవర్, వాటి గురించి డిస్కస్ చేసుకుందాం. ఓకే, ఇప్పుడు ఆటోమేటిక్ గా కాన్సెప్ట్ మనం చెప్పుకున్నాం. యూజర్స్ ఎలాగ సెకండరీ పాయింట్ వచ్చి వస్తారు, ఇదంతా ఆల్వేస్ ఆన్ ఇది IAVLability డిజాస్టర్ సొల్యూషన్ మెయిన్ కాన్సెప్ట్ చెప్పుకున్నాం. ఇప్పుడు ఆల్వేస్ ఆన్ మెయిన్ కాన్సెప్ట్ చూడండి. ఆల్వేస్ ఆన్ లో కూడా మెయిన్ గా ప్రైమరీ సర్వర్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ప్రైమరీ సర్వర్ అనుకుంటే ఇది సర్వర్ నేమ్ SQL Demo 1 అని ప్రైమరీ సర్వర్ నేమ్ పెట్టాం. ఇందుట్లో నేను మల్టిపుల్ సర్వర్స్, మనం ఆల్వేస్ ఆన్ మల్టిపుల్ డేటాబేసెస్, మనం ఏది లాక్ షిప్పింగ్ కానీ మిర్రరింగ్ కానీ
క్లస్టర్ కానీ నువ్వు చూసుంటే ఆల్మోస్ట్ మన డేటాబేస్ మీదే మనము కాన్ఫిగర్ చేస్తున్నాం. ఇప్పుడు అలాగే సేమ్ ఆల్మోస్ట్ మిర్రరింగ్ కాన్సెప్టే ఆల్వేస్ ఆన్. సో ఇక్కడ కూడా మనం డేటాబేస్ మీదే చేస్తాం. ఇప్పుడు మల్టిపుల్ డేటాబేసెస్ ఉన్నాయనుకో, మల్టిపుల్ డేటాబేసెస్ కూడా చేసుకోవచ్చు నువ్వు ఒకే ఆల్వేస్ ఆన్ లో. లేదు అంటే మల్టిపుల్ ఆల్వేస్ ఆన్స్ కాన్ఫిగర్ చేసుకో, అది మీ ఇష్టం. సో ఇప్పుడు మన ఎగ్జాంపుల్ లో సేల్స్ పెట్టాము. సేల్స్ డేటాబేస్ ని మనము ప్రైమర్ లో కాన్ఫిగర్ చేసి దాన్ని సెకండరీకి రిప్లికేట్ చేసి ఆల్వేస్ ఆన్ కాన్ఫిగర్ చేస్తున్నాం. సో ఇక్కడ ప్రైమరీ సర్వర్ నేమ్ వచ్చి ప్రైమరీ సర్వర్ నేమ్ వచ్చి SQL Demo 1, యూజర్స్ దీన్ని కనెక్ట్ అయి ఉన్నారు. సెకండరీ సర్వర్ ఒక సెకండరీ సర్వర్, దాని సెకండ్ సర్వర్ వచ్చి SQL Demo 2, అనదర్ సెకండరీ సర్వర్ దాని నేమ్ వచ్చి SQL Demo 3. ఈ సేల్స్ దీనికి మనము సింక్ చేస్తూ ఉన్నాం. ఈ సేల్స్ డేటాబేస్ సెకండరీకి సింక్ చేస్తూ ఉన్నాం. ఎప్పుడన్నా ఇష్యూ వస్తే మనం సెకండరీకి ఫెయిల్ అవుట్ చేసి అక్కడ కనెక్ట్ అయ్యేటట్టు. సో ఇప్పుడు కాన్సెప్ట్ ఇది మనం చేయాల్సింది. సో ఫస్ట్ మనం ఆల్వేస్ ఆన్ చేసుకోవాల్సింది ఏంటి? ఆల్వేస్ ఆన్ సెకండరీకి ఎలా కమిట్ చేయాలి ముందు అది కూడా చేసుకున్నాం. ఇప్పుడు ప్రైమరీ చూసుకున్నాం, ప్రైమరీ నుంచి సెకండరీకి కనెక్ట్ అవుతాం. సెకండరీ కనెక్ట్ అయ్యేప్పుడు 2 మోడ్స్ ఉన్నాయి. మీరు నా మిర్రరింగ్ క్లాస్ ఫాలో అయి ఉంటే మిర్రరింగ్ లో కూడా మనం మోడ్స్ చెప్పాం, సేమ్ మోడ్స్. ఏం మోడ్స్ మీకు గుర్తుందో లేదో, ఐ పర్ఫార్మెన్స్, ఐ సెక్యూరిటీ మోడ్ అంటే asynchronous commit, commit mode అంటే asynchronous commit mode, synchronous commit mode. మీరు ఆల్వేస్ నా మిర్రరింగ్ క్లాస్ ఫాలో అయి ఉంటే ఖచ్చితంగా మీకు క్లియర్ గా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. asynchronous మోడ్ అంటే ఏంటి అంటే ఇది మీరు మిర్రరింగ్ లో మీరు ఆల్మోస్ట్ ఇది ఐ పర్ఫార్మెన్స్ మిర్రరింగ్ లో మనం చెప్తాం. ఐ పర్ఫార్మెన్స్ asynchronous మోడ్ వచ్చి ఐ పర్ఫార్మెన్స్, synchronous మోడ్ వచ్చి ఐ సేఫ్టీ. సో ఇప్పుడు నేనేం చెప్తున్నాను, సేమ్ ప్రైమరీ నుంచి సెకండరీకి ఎలా ఎస్టాబ్లిష్ చేస్తాను. ఇప్పుడు బై సపోజ్ నేనేం చేస్తాను, ఇది మొత్తం ఒకే సబ్నెట్ లో ఉన్నాయి అనుకోండి. ఒకే సబ్నెట్, బై ఎగ్జాంపుల్ టేక్ అన్ ఎగ్జాంపుల్, ఈ 3 నోడ్స్ నేను ఒకే నెట్వర్క్ అంటే ఈ 3 నోడ్స్ ఇండియాలోనే ఉన్నాయి. ఈ 3 స్టేట్స్ అంటే ఒకే నెట్లో ఒకే ఎగ్జాంపుల్ తీసుకోండి, తెలంగాణలోనే 3 ఉన్నాయి అంటే 3 సర్వర్స్ ఒక సబ్నెట్ లోనే ఉన్నాయి. అప్పుడు నేనేం చేయొచ్చు, ప్రైమరీ నుంచి సెకండరీకి కాన్ఫిగర్ చేయాలి. ప్రైమరీ సెకండరీ కాన్ఫిగర్ చేయడానికి 2 మోడ్స్ చెప్పాను నేను ఆల్రెడీ, అసింక్రనస్ మోడ్ ఒకటి, సింక్రనస్ కమిట్ మోడ్ ఒకటి. సో అసింక్రనస్ అంటే ఏంటి, నేను ఆల్రెడీ మిర్రరింగ్ క్లాస్ లో చెప్పినట్టు ప్రైమరీ సర్వర్ నుంచి సెకండరీ సర్వర్ కమిట్ అయినప్పుడు సింక్రనస్ మోడ్ ముందు చెప్పుకున్నాం. ఇక్కడ ఫస్ట్ యూజర్ ఏమన్నా ఇన్సర్ట్ కానీ అప్డేట్ కానీ ఏం చేసి ఇక్కడ కనెక్ట్ అయ్యాడు అంటే సింక్రనస్ కమిట్ మోడ్ ఆ యూజర్ ని సెకండరీకి పాయింట్ చేస్తుంది. ఎన్ని సెకండరీ పాయింట్ చేసి అక్కడ అప్డేట్ ఇన్సర్ట్ చేసిన తర్వాత అక్కడ అక్నాలెడ్జ్మెంట్ వస్తే ప్రైమరీలో కూడా కమిట్ అవుతుంది. అంటే ఏంటి, ఏదన్నా యూజర్ వచ్చి ప్రైమరీ సర్వర్ కి ఏమన్నా డేటా కానీ ఇన్సర్ట్ అప్డేట్ డిలీట్ చేసాడు అంటే ఆ వచ్చిన రిక్వెస్ట్ ని వెంటనే సెకండరీస్ పంపించి సెకండరీలో అప్డేట్ చేసిన వెంటనే ప్రైమరీకి వచ్చి కమిట్ అవుతుంది. సో ఇక్కడ నీకు ఏ డిసాస్టర్ అయినా కూడా నీకు పెద్ద డేటా లాస్ ఉండదు, ఎందుకంటే ప్రైమరీతోనే సింక్ ఉంటాయి. ఇప్పుడు యూజర్ సేల్స్ డేటాబేస్ కనెక్ట్ అయ్యి సెకండరీస్ కి అప్డేట్ చేస్తూ ఉన్నాడు. వచ్చిన రిక్వెస్ట్ అన్ని సెకండరీస్ కి వెళ్ళి అక్కడ కమిట్ అయ్యి నీకు వచ్చిన తర్వాత ప్రైమరీ కనెక్ట్ అవుతుంది. సో దిస్ ఈస్ సింక్రనస్ కమిట్ మోడ్. వచ్చిన రిక్వెస్ట్ ని ప్రైమరీకి వచ్చిన రిక్వెస్ట్ ని సెకండరీస్ పంపించి అక్కడ ఇన్సర్ట్ అప్డేట్ డిలీట్ అయితే ఆ రిక్వెస్ట్ అంతా అప్డేట్ చేసి అక్కడి నుంచి ప్రైమరీకి అక్నాలెడ్జ్మెంట్ వచ్చిన తర్వాత ప్రైమరీలో కమిట్ అవుతుంది. ఇక్కడ మ్యాక్స్ నో డేటా లాస్, అందుకని మనం నో డేటా లాస్ అని కూడా చెప్పాం. లాస్ట్ మీరు మిర్రరింగ్ క్లాస్ ఫాలో అయి ఉంటే మీకు ఇది ఎంత తెలుస్తుంది, నో డేటా లాస్. ఇప్పుడు వచ్చి అసింక్రనస్.
సింకర్నస్ అంటేనే మీకు అర్థం చేసుకోవాలి. అసింకర్నస్ అంటే సింక్ గా ఉండదు. అప్పుడు ఏంటి అది సింక్ గా ఉండదు అంటే మీనింగ్ అది కాన్సెప్ట్ కాదు అని చెప్తారు. అసింకర్నస్ కమిట్ మోడ్ వచ్చి ఏంటంటే ఒక యూజర్ కనుక ఒక రిక్వెస్ట్ పంపించాడు అనుకో ప్రైమరీకి, ఆ రిక్వెస్ట్ ఇన్సెట్ అనుకుందాం బై సపోజ్ ఒక 10 రికార్డ్స్ ఇన్సెట్ అనుకుందాం. ఆ 10 రికార్డ్ ఇన్సెట్ అనుకో నీకు ప్రైమర్ లోనే ఇన్సెట్ అయిపోతుంది. ప్రైమర్ లో కమిట్ అయిపోయి సెకండరీకి పంపించింది అంతే. అది అది సెకండరీస్ ఇక్కడ ప్రైమర్ లో కమిట్ అయిపోయి సెకండరీస్ కి పంపించింది ఆ డేటా. అది కమిట్ అయిందా, ప్రైమరీ సెకండరీస్ కి వెళ్ళిందా లేదా అనేది ఈ అసింక్రనస్ కమిట్ మోడ్ లో చూడదు. అంటే ఏంటి, ఇక్కడ నేను 10 రికార్డ్స్ పంపించాను ఒక టేల్స్ డేటాబేస్ లోకి. ఆ 10 రికార్డ్స్ నేను కమిట్ చేసేసుకున్నాను ప్రైమరీలో, సెకండరీస్ పంపించాను అంతే. ఇక నాకు నా పని అయిపోయింది. అది సెకండరీస్ కి వెళ్ళి చేరొచ్చు, చేరకపోవచ్చు. అది కాన్సెప్ట్. కాకపోతే ఇక్కడ నీకు ఒక అడ్వాంటేజ్ ఏంటంటే సెకండరీ నువ్వు ఇక్కడ వచ్చిన క్వశ్చన్ ఇక్కడ నువ్వు ఇన్సర్ట్ చేసేసుకొని సెకండరీస్ పంపించావు. ఇక నువ్వు సెకండరీస్ కోసం వెయిట్ చేయక్కర్లా. అంటే యూజర్ కి కమిట్ అయిపోయి మళ్ళీ వాడి రిక్వెస్ట్ వెళ్తుంది, వాడి వేరే అప్డేట్ చేసుకోవచ్చు. ఇక్కడ పర్ఫార్మెన్స్ బాగుంటుంది. అదే కనుక సింక్రనస్ కమిట్ మోడ్ లో ఏమవుతుంది అంటే వచ్చిన రిక్వెస్ట్ ఇక్కడ నుంచి సెకండరీస్ పంపించి అక్కడ ఇన్సర్ట్ అయిన తర్వాత నీకు అక్నాలెడ్జ్మెంట్ వస్తే ఇక్కడ నీకు అప్డేట్ కమిట్ చేసుకుంటావు. అప్పుడు నువ్వు సెకండరీస్ కోసం వెయిట్ చేయాలి. ఇక్కడ నీకు పర్ఫార్మెన్స్ ఇష్యూ ఉంటుంది. సో అందుకనే ఈ ఏ మోడ్ ఎప్పుడు పెడతారు అంటే బెటర్ టు గో ఫర్ మల్టీ సబ్నెట్స్. అంటే ఒక సబ్నెట్ లో ఉంటే సింక్రనస్ కమిట్ మోడ్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్ టు గో. ఎందుకంటే ఇక్కడ డేటా ఇక్కడ పంపించి సెకండరీకి ప్రైమరీలో సింక్ లో ఉంటాయి. నీకు డేటా డిలే కూడా ఏం పెద్దగా ఉండదు, ఎందుకంటే ఒక సబ్నెట్ లో ఉంది కాబట్టి నీకు నెట్వర్క్ ఇష్యూ కూడా పెద్దగా ఉండకపోవచ్చు. అదే మల్టీ సబ్నెట్ లో ఉంటే దెన్ గో ఫర్ అసింక్రనస్ కమిట్ మోడ్. సో ఇది మొత్తం మనము ఒకే సబ్నెట్ అనుకుంటున్నాం కాబట్టి నేను 2 మోడ్స్ కూడా నేను సింక్రనస్ కమిట్ మోడ్ అని కాన్ఫిగర్ చేస్తా. లేదు మనం టెస్టింగ్ కోసం అనుకుంటే ఒకటి సింక్రనస్ ఒకటి అసింక్రనస్ మోడ్ లో పెట్టి టెస్ట్ చేయొచ్చు. ఓకే, దిస్ ఈస్ ద 2 మోడ్స్. సో SQL Demo 1 నుంచి SQL Demo 2 కి సింక్రనస్ మోడ్, SQL Demo 1 నుంచి SQL Demo 3 కి అసింక్రనస్ మోడ్. సో ఇదంతా ఎగ్జాంపుల్. ఇప్పుడు మెయిన్గా వచ్చి ఈ డేటా ప్రైమరీ సర్వర్ ని సెకండరీస్ కి సింక్ లో మోడ్స్ బట్టి చూస్తాము. తర్వాత ఇప్పుడు ఇంకోటి యాక్చువల్గా నువ్వు ఆలోచించే మిర్రరింగ్ లో మనం చూసుంటే ఆల్మోస్ట్ మిర్రరింగ్ మీకు ఆల్వేస్ ఆన్ కాన్ఫిగరేషన్ ఆల్మోస్ట్ ఉంటుంది. కాకపోతే మిర్రర్ లో చూస్తే సెకండరీ సర్వర్ వచ్చి మిర్రర్ సర్వర్ అంటే ప్రైమరీ యాక్టివ్ లో ఉంటుంది, మిర్రర్ సర్వర్ మీకు రిస్టోరింగ్ మోడ్ లో ఉంటుంది. సో నాట్ యాక్సెసిబుల్ ఆల్సో. అంటే ఆ సర్వర్ ని మీకు చూడడం కూడా చూడలేరు. అంటే అది సింక్ లో ఉంటుంది. ఎప్పుడు ప్రైమరీ సర్వర్ అయితే అప్పుడు సెకండరీ సర్వర్ అప్ చేస్తే కానీ అప్పుడు మీరు చూడలేరు. కానీ ఇక్కడ ఆల్వేస్ ఆన్ కాన్ఫిగరేషన్ లో సెకండరీస్ కూడా మీరు కనెక్ట్ అయ్యి చూడొచ్చు. కానీ ఇది రీడ్ ఓన్లీలో ఉంటుంది, మీరు మళ్ళీ అప్డేట్స్ డిలీట్స్ ఏం చేయలేరు. కాకపోతే మీరు సెకండరీ కనెక్ట్ అయ్యి డేటా చూసుకోవచ్చు. అది ఇప్పుడు దీన్ని ఏం చేయొచ్చు మనము రిపోర్టింగ్ పర్పస్. అంటే ఒక యూజర్స్ కనుక ఏమైనా రిపోర్ట్స్ డేటా ఉంటే దానికి ఇక్కడ ఇన్సర్ట్ చేసుకొని వాడి ఇక్కడి నుంచి చూసుకోవచ్చు. అంటే నువ్వు రిపోర్టింగ్ పర్పస్ మీద ఈ సర్వర్ ని బట్టి అంటే లోడ్ బ్యాలెన్స్ చేసుకోవచ్చు. ప్రైమరీ సర్వర్ మీద రిపోర్ట్స్ బట్టిని పడకుండా కాన్సెప్ట్ ని సెకండరీలో వరకే నువ్వు ఏమైనా రిపోర్ట్స్ కావాలనుకుంటే ఏమైనా రిపోర్ట్ పర్పస్ మీద యూజర్కి యాక్సెస్ ఇచ్చి వాడిని ఈ సర్వర్ వాడుకున్నట్టు చేసుకోవచ్చు. సో ప్రైమరీ మిర్రరింగ్ ఇక్కడికి మెయిన్ కాన్సెప్ట్ వచ్చి సెకండరీ కూడా యాక్సెసిబుల్. సో మనము సెకండరీస్ ని కూడా రీడ్ ఓన్లీ పెట్టి చేయొచ్చు. ఓకే, దెన్ ఒక ఇష్యూ వచ్చినప్పుడు ఫెయిల్ ఓవర్ ఎలా చేయాలి, డేటా ఎలా సింక్ ఉందో లేదో చూడాలి, కాన్ఫిగరేషన్ ఎలా చేయాలి, అది మనము ఒకసారి ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దాం. సో ఆల్వేస్ ఆన్ లో ఇప్పుడు 3 నోట్స్ ఉండాలి. బై ఛాన్స్ నేను ఆల్వేస్ అజూర్ విఎం లో కాన్ఫిగర్ చేసేటప్పుడు ఇంకో నోట్ కాన్ఫిగర్ చేయలేదు, సారీ ఫర్ దట్. సో ఇప్పుడు 2 నోట్స్ ఉన్నాయి. 2 నోడ్ ఆల్వేస్ ఆన్ కాన్ఫిగర్ చేస్తున్నాను. SQL Demo 1, SQL Demo 2 ఈ 2 సర్వర్స్ కాన్ఫిగర్ చేస్తున్నాను. ఈ 2 సర్వర్స్ లో సేల్స్ డేటాబేస్ ని నేను బ్యాకప్ సేల్స్ డేటాబేస్ ఈ ఆల్వేస్ ఆన్ కాన్ఫిగర్ చేస్తాను. మల్టీ డేటాబేస్ చేయొచ్చు, కానీ ప్రస్తుతానికి నేను ఒక డేటాబేస్ ని కాన్ఫిగర్ చేస్తున్నాను ఆల్వేస్ ఆన్ లో. సో జస్ట్ గో ఫర్ మనం కాన్ఫిగరేషన్ స్టార్ట్ చేద్దాం. ఓకే, ఇది 2 వర్చువల్ మిషన్స్ నేను కాన్ఫిగర్ చేశాను. జస్ట్ చూడండి, ఇది SQL Demo 1, SQL Demo 1 Demo Test 1 server, and another server is SQL Demo 2 test server, SQL Demo 2 test server.
ఓకే, ఫస్ట్ మనము ఆల్వేస్ ఆన్ కానీ ఏ సొల్యూషన్ కానీ కాన్ఫిగర్ చేసేటప్పుడు జస్ట్ గో ఫర్ సమ్ డాక్యుమెంటేషన్ మీన్స్ మనం ఒక సొల్యూషన్ ఇంప్లిమెంట్ చేయాలి అంటే ఏం చేయాలి. ఇప్పుడు కాన్సెప్ట్ ఏంటంటే మనం క్రికెట్ ఆడాలి అనుకుంటే ఆడాలి అంటే ముందు రోజు ప్రాక్టీస్ చేస్తాం. ఒక యూజర్కి ఒక్కొక్క బౌలర్కి ఒక బ్యాట్స్మెన్కి ఎలా వేయాలి అనేది అంతా ఒక ప్లాన్ చేస్తాం. నెట్ ప్రాక్టీస్ లో మనకి ఏమైనా ఇష్యూస్ ఉంటే దాన్ని సాల్వ్ చేసుకుంటాం. అలాగే ఒక ఆల్వేస్ ఆన్ కాన్ఫిగర్ చేయాలి అంటే ఆల్వేస్ ఆన్ కాన్ఫిగర్ చేయడానికి మినిమం రిక్వైర్మెంట్స్ ఏంటి అని ప్లాన్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు ప్రీ రిక్వెస్ట్ లో ఏంటి, నీకు ఆల్వేస్ ఆన్ కాన్ఫిగర్ చేయాలి, నేను కాన్ఫిగర్ చేయాలి అంటే ఏమేం కావాలి. ఎలా అయినా ఇప్పుడు నువ్వు సింపుల్ గా చెప్పాలంటే ఇప్పుడు 3 నోడ్ ఆల్వేస్ ఆన్ కాన్ఫిగర్ చేస్తున్నామంటే 3 వర్చువల్ మిషన్స్ కానీ 3 ఆన్ ప్రమిసెస్ సర్వర్ కానీ కావాలి. ఓకే, అది వేరే కాన్సెప్ట్, అది నార్మల్గా ఉండాలి. సో మెయిన్ వచ్చి కాన్సెప్ట్ వచ్చి ఆల్వేస్ ఆన్ మనము కాన్ఫిగర్ చేయడానికి ముందు మనం ఆల్వేస్ ఆన్ దేని మీద చేస్తామంటే విండోస్ ఫెయిలోవర్ క్లస్టర్ మీద చేస్తాం. విండోస్ ఫెయిలోవర్ క్లస్టర్ యాక్చువల్గా 2016 నుంచి క్లస్టర్ లెస్ కూడా వచ్చింది, అది వేరే కాన్సెప్ట్, అది వేరే చెప్పుకుందాం. సో మనం ఆల్వేస్ ఆన్ కాన్ఫిగర్ చేయాలి అంటే ఫస్ట్ మనం విండోస్ ఫెయిలోవర్ క్లస్టర్ కాన్ఫిగర్ చేయాలి. అది ఒకసారి నేను ఆల్రెడీ చేశాను, జస్ట్ చూపిస్తాను. ఇది విండోస్ టీమ్ టాప్ కాన్సెప్ట్, సో మీకు తెలిస్తే చాలు. ఓకే, నెక్స్ట్ కావాల్సింది వచ్చి ఇది నీకు కొన్ని చెప్తున్నాను గుర్తున్నాయి, మీరు కొన్ని మీ డాక్యుమెంటేషన్స్ ఉంటాయి, మీరు గూగుల్లో కానీ చూడవచ్చు. తర్వాత ఏ నోడ్ లో మనము 2 నోడ్ ఆల్వేస్ ఆన్ కాన్ఫిగర్ చేస్తున్నామో అది డొమైన్ కంట్రోలర్ అవ్వకూడదు. మీకు తెలియకపోవచ్చు, ఇది నెట్వర్క్ కాన్సెప్ట్, ఇది ఇన్ఫ్రా టీమ్ కాన్సెప్ట్. అంటే డొమైన్ కంట్రోల్ అంటే ఏం లేదు, మనము ఏ నోడ్స్ మనం కాన్ఫిగర్ చేస్తే డొమైన్ నోడ్స్ లో పెడతాము, ఆ డొమైన్ అంతా కంట్రోల్ చేసే సర్వర్ అనమాట. ఆ సర్వర్ లో నువ్వు ఆల్వేస్ ఆన్ కాన్ఫిగర్ చేద్దామని వెళ్ళకూడదు, అది యాక్సెప్ట్ చేయదు ఆ సర్వర్ని. అంటే మీరు కాన్ఫిగర్ చేయాలనుకున్న ఆల్వేస్ ఆన్ డొమైన్ కంట్రోలర్ సర్వర్ అయి ఉండకూడదు. తర్వాత సర్వీస్ అకౌంట్ వచ్చి డొమైన్ అకౌంట్ తీసుకుంటే బెస్ట్. డొమైన్ అకౌంట్ కి మీరు విండోస్ ప్రివిలేజెస్ కానీ ఎగ్జాక్ట్ ప్రివిలేజెస్ కానీ ఇవ్వాలి. విండోస్ సర్వీస్ అకౌంట్ కి అంటే డొమైన్ సర్వీస్ అకౌంట్ కి ప్రివిలేజెస్ కావాలి. ఫోర్త్ మెయిన్ వచ్చి బ్యాకప్ తీసుకోవాలి, ఫుల్ బ్యాకప్. ఎందుకంటే ఇది ప్రీ రిక్వెస్ట్. ఖచ్చితంగా నువ్వు ఏ డేటాబేస్ కి నువ్వు ఆల్వేస్ ఆన్ కాన్ఫిగర్ చేద్దాం అనుకుంటున్నావో దానికి బ్యాకప్ ఫుల్ బ్యాకప్ లాగ్ బ్యాకప్ తీసుకొని పెట్టుకుండకపోతే అది ఖచ్చితంగా ప్రీ రిక్వెస్ట్. నువ్వు కాన్ఫిగర్ చేసేటప్పుడు అడుగు, నువ్వు బ్యాకప్ తీసుకోకపోతే నీకు అసలు అనేబుల్ చేసే ఆప్షన్ కూడా ఇవ్వదు, అది నేను చూపిస్తాను. 5th పాయింట్ వచ్చి ఫుల్ రికవరీ మోడల్. ఇది మీరు కాన్సెప్ట్ చూడాలి. ఇప్పుడు నేను ఆల్రెడీ లాక్ షిప్పింగ్ లో ఏ రికవరీ మోడల్ యాక్సెప్ట్ చేస్తుంది అని అంటే ఫుల్ రికవరీ, బల్క్ లాగ్ రికవరీ, ఆల్మోస్ట్ మిర్రరింగ్ కూడా ఫుల్ అని చెప్పొచ్చు. బల్క్ లాగ్ కూడా అసలు మిర్రరింగ్ కాన్సెప్ట్ కాదు. కానీ ఇక్కడ కూడా ఆల్వేస్ ఆన్ కాన్ఫిగర్ చేయాలంటే ఆ డేటాబేస్ ఫుల్ రికవరీ మోడల్లో ఉండాలి. బై సపోజ్ సింపుల్ రికవరీ మోడల్లో ఉంటే ఇంకా అనవసరం కాన్సెప్ట్. సో మీకు బల్క్ లాగ్ రికవర్లో కానీ సింపుల్లో ఉంటే అది ఆల్వేస్ ఆన్ మీకు సపోర్ట్ చేయదు కాన్ఫిగర్ చేయడానికి. ఫుల్ బ్యాకప్ తీసుకొని పెట్టుకోవాలి. ఇంకా మెయిన్ గా మన కొన్ని ప్రీ రిక్వెస్ట్ అంటే ఏంటి అంటే ఇప్పుడు వర్షన్ నుంచి ఏ వర్షన్కి అప్డేట్ చేస్తున్నావు అంటే ఇప్పుడు విండోస్ మనము సీక్వెల్ సర్వర్ దేన్ని ఇన్స్టాల్ చేస్తాం, విండోస్ ఓఎస్ లో ఇన్స్టాల్ చేస్తాం. అంటే ఆ ఓఎస్ వర్షన్ ఏంటి, విండోస్ సర్వర్ వర్షన్ ఏంటి. బై సపోజ్ 2012 అనుకో, 2012 లో నువ్వు సీక్వెల్ సర్వర్ ని ఏం ఇన్స్టాల్ చేయాలనుకుంటున్నావు అంటే 2012 విండోస్ సర్వర్ 2012 నాకు తెలిసి 2014-16 వరకు సపోర్ట్ చేయొచ్చు. సీక్వెల్ సర్వర్ 2016 వరకు సపోర్ట్ చేయొచ్చు. 2017 సపోర్ట్ చేయదు. సో ఇది ఆల్రెడీ ఒక లింక్ ఉంది నీకు, గూగుల్లో మైక్రోసాఫ్ట్ బ్లాగ్ ఉంది, ఆ బ్లాగ్ లో మీకు డీటెయిల్స్ అన్ని ఉంటాయి. అంటే విండోస్ సర్వర్ ఏ వర్షన్ అయితే ఓఎస్ వర్షన్, ఆ వర్షన్ ఏ వర్షన్ నువ్వు అప్గ్రేడ్ చేయాలనుకుంటున్నావో ఆ ఓఎస్ వర్షన్ సీక్వెల్ సర్వర్ కంపాటబుల్డా కాదా అంటే బై సపోజ్ నేను ఎగ్జాంపుల్ తీసుకుని చెప్తాను. ఇప్పుడు నేను విండోస్ సర్వర్ 2012 R2 ఉంది,
ఎగ్జాంపుల్ నా సర్వర్ తీసుకోండి. ఇది విండో నా ఓఎస్ వచ్చి విండోస్ సర్వర్ విండోస్ సర్వర్ 2012 R2 అది చూపిస్తాను మీకు ఒకసారి. విండోస్ ఇదిగోండి విండోస్ సర్వర్ 2012 R2. ఇప్పుడు ఈ విండోస్ సర్వర్ 2012 R2లో నేను సీక్వెల్ సర్వర్ 2014 ఇన్స్టాల్ చేశాను, అది కూడా చూపిస్తాను. అంటే విండోస్ సర్వర్ 2012లో 2014 ఇన్స్టాల్ చేశాను. ఇప్పుడు నేను కనుక 14 నుంచి 19కి అంటే సీక్వెల్ సర్వర్ 2019కి అప్గ్రేడ్ అవ్వాలనుకుంటున్నాను అంటే ఈ విండోస్ సర్వర్ 2012 మరి నా ఓఎస్ కూడా సీక్వెల్ సర్వర్ 2019 సపోర్ట్ చేస్తుందా లేదా అని కూడా వ్యాలిడేట్ చేసుకోవాలి. అంటే ఏ ఎడిషన్ అప్డేట్ చేస్తున్నాను, ఏ ఓఎస్ ఏ సీక్వెల్ కి కంపాటబుల్ ఉందా లేదా అని చెక్ చేసుకోవాలి. అంటే విండోస్ ఓఎస్ సీక్వెల్ సర్వర్ కంపాటబిలిటీ ఉందా లేదా మెయిన్ గా కాన్సెప్ట్. ఓఎస్ కి సీక్వెల్ కి కంపాటబిలిటీ ఇప్పుడు మనం కనుక బ్యాకప్ ఆల్వేస్ ఆన్ కాన్ఫిగర్ చేసేటప్పుడు బ్యాకప్ ఒక షేర్డ్ లొకేషన్ పెట్టామంటే ఆ షేర్డ్ లొకేషన్ మనము అన్ని నోడ్స్ కి యాక్సెసిబుల్ అయినట్టు మనం దానికి ప్రివిలేజ్ ఇవ్వాలి. అంటే షేర్డ్ డ్రైవ్ కి యాక్సెస్ ప్రివిలేజెస్ ఆన్ ఆల్ ద నోడ్స్, ఆల్ నోడ్స్ లో ఆ షేర్డ్ డ్రైవ్ యాక్సెస్ అయ్యేటట్టు యాక్సెస్ ప్రివిలేజెస్ ఇవ్వాలి. దిస్ ఆల్ ద ప్రీ రిక్వెజెస్. ఓకే, సో ఇప్పుడు మనము స్టార్ట్ చేద్దాం. ఇంకా 1-2 ఉంటే మిస్ అయి ఉండొచ్చు, మెయిన్ గా ఉన్నాయి గుర్తు చెప్పాను. ఓకే, ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు ఇది సీక్వెల్ డెమో టెస్ట్ 1 సర్వర్ లో నేను ప్రైమరీ చేసుకున్నాను. దీన్ని నేను ఇక్కడ ఆల్వేస్ ఆన్ కాన్ఫిగర్ చేయకుండా ఇదే ప్రైమరీ సర్వర్ పెట్టి ఫేలో క్లస్టర్ మేనేజర్ నేను ఆల్రెడీ క్రియేట్ చేశాను, మీకు ఒకసారి చూపిస్తాను. ఇదంతా మీరు దీని గురించి ఏం వరి అవసరం లేదు. సీక్వెల్ ఫేలో క్లస్టర్ విండోస్ ఫ్లేవర్ క్లస్టర్ ఆల్మోస్ట్ ఇది ఇన్ఫ్రా టీమ్ నెట్వర్క్ టీము వాళ్ళే చూసుకుంటారు, వాళ్ళ కాన్ఫిగర్ చేస్తారు. కాకపోతే దీని మీద కొంత ఐడియా ఉంటే మనకి ఏమైనా ఇష్యూ వస్తే వాళ్ళతో వర్క్ చేయొచ్చు. సో నేనే కాన్ఫిగర్ చేశాను. ఈ విఓఎస్ లో చూడండి 2 నోడ్స్ చేశాను నేను సెర్చ్. ఈ రోల్ మనము ఆల్వేస్ ఆన్ చేస్తే ఆ రోల్ వస్తుంది. ఇప్పుడైతే ఏం కనిపించదు. ఇది క్లస్టర్ నేమ్ వచ్చి క్లస్టర్ టెస్ట్ 143 ng.com అనేది నేను కాన్ఫిగర్ చేసిన డొమైన్ నేమ్. సో నోడ్స్ వచ్చి చూడండి సీక్వెల్ డెమో టెస్ట్ 1, సీక్వెల్ డెమో టెస్ట్ 2. ఈ కరెంట్ బోర్డు దీనికి ఉంది డెమో టెస్ట్ 1, అంటే ఇది ప్రైమరీ, ఇది సెకండరీ. సో ఈ ఫేలో క్లస్టర్ ని కాన్ఫిగర్ చేసిన తర్వాతే ఆల్వేస్ ఆన్ కాన్ఫిగర్ చేయగలరు. డైరెక్ట్ గా మీరు ఆల్వేస్ ఆన్ కాన్ఫిగర్ చేద్దామని వెళ్తే అవదు. మీరు ఫేలో క్లస్టర్ మేనేజర్ కాన్ఫిగర్ చేసి కాన్ఫిగర్ చేసిన లోనే అదే ఆ సర్వర్ లోనే మీరు ఆల్వేస్ ఆన్ కాన్ఫిగర్ చేయొచ్చు. సో ఇది అయిన తర్వాత ఇప్పుడు ఇక్కడ 3 నోడ్స్ అనుకో, ఇక్కడ 3 నోడ్స్ ఉంటాయి. ఇప్పుడు మనం 2 నోడ్స్ చేస్తున్నాం, ఇది ప్రైమరీ ఇది సెకండరీ పెట్టి చేస్తున్నాం. ఓకే, తర్వాత మనము ఫేలో కస్టమర్ మేనేజ్ క్రియేట్ చేసిన వెంటనే మీరు మెయిన్ టాపిక్ చూడాల్సింది ఏంటి అంటే ఆల్వేస్ ఆన్ కాన్ఫిగర్ చేయడం స్టార్ట్ చేయాలి. అందుకని కాన్ఫిగరేషన్ మేనేజర్ లోకి వెళ్ళి నేను ఆల్రెడీ చేశాను, మీకు చూపిస్తున్నాను. ఇది సీక్వెల్ సర్వర్ 2014 ఫేలో క్లస్టర్ అన్ని ఇన్స్టాల్ చేసిన తర్వాత మీరు ఇక్కడికి వెళ్ళి ఈ సీక్వెల్ సర్వర్ సర్వీస్ మీద రైట్ క్లిక్ చేసి ప్రాపర్టీస్ లోకి వెళ్ళి, ఇది డిఫాల్ట్ ఇన్స్టెన్స్ అందుకని నేమ్డ్ ఇన్స్టెన్స్ అని మీ ఇష్టం. ప్రాపర్టీస్ మీదకి వెళ్ళి ఇక్కడ ఆల్వేస్ ఆన్ అవైలబిలిటీ వెళ్ళి ఇక్కడ అనేబుల్ ఆల్వేస్ ఆన్ అవైలబిలిటీ గ్రూప్ చెక్ చేసి అప్లై ఓకే కుట్టి చేస్తే అప్పుడు సర్వీస్ రీస్టార్ట్ అవుతుంది, ఆల్వేస్ ఆన్ కాన్ఫిగర్ అవుతుంది. నేను ఆల్రెడీ చేశాను కాబట్టి ఇది ఇప్పుడు నేను ఆల్వేస్ ఆన్ కాన్ఫిగర్ చేయొచ్చు. ఇది అనేబుల్ చేయకపోతే నీకు ఇక్కడ క్లిక్ చేసిన వెంటనే నీకు ఆల్వేస్ ఆన్ కాన్ఫిగర్ చేద్దాం స్టార్ట్ చేసిన వెంటనే నీకు ఎర్రర్ వస్తుంది. నీకు ఇక్కడ ఆల్వేస్ ఆన్ చూపిస్తాను ఒకసారి.
ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడికి వెళ్ళి నువ్వు ఇది ఆల్వేస్ ఆన్ కాన్ఫిగర్ చేద్దాం, ఇక్కడ రైట్ క్లిక్ చేసిన వెంటనే నీకు ఎర్రర్ వచ్చేస్తుంది. ఇక్కడ నేను అనేబుల్ చేశాను కాబట్టి ఇప్పుడు నాకు ఆప్షన్ వచ్చింది. ఇప్పుడు ఈ ఆప్షన్తో నేనేం చేస్తానంటే ఆల్వేస్ ఆన్ కాన్ఫిగరేషన్ స్టార్ట్ చేస్తాను. ఇప్పుడు ఇక మెయిన్ ఇక్కడ చూడండి, ఇది సీక్వల్ డెమో టెస్ట్ 1 మనకి 2 నోట్స్ ఉన్నాయి కాబట్టి 2 నోట్స్ నేను టెస్ట్ చేస్తున్నాను. ఇక్కడ ఆల్వేస్ ఆన్ అనేబుల్ చేశాను మీకు చూపించినట్టు. ఇప్పుడు నేను స్టార్ట్ చేస్తున్నాను. ఇక్కడ నేను స్టార్ట్ చేయడానికి రైట్ క్లిక్ చేసి ఈ రెండిట్లో ఏదో ఆప్షన్ కొట్టిన న్యూ అవైలబిలిటీ గ్రూప్ విజార్డ్ రైట్ క్లిక్ చేయండి. చేసి ఇక్కడ నీకు ఒక్కొక్క స్టెప్ చూపిస్తూ ఉంటాను. నేను ఆల్రెడీ ప్రీ రిక్వెస్ట్ లో చెప్పినవన్నీ కనబడుతాయి ఇక్కడ మీకు. మీరు ఒకసారి చూస్తే ఇది సీక్వల్ డెమో టెస్ట్ 1, సీక్వల్ డెమో టెస్ట్ 2 అనదర్ సర్వర్ లో ఉంది. ఇక్కడ నుంచి కనెక్ట్ అవుదామన్నా మీరు ఇక్కడ నుంచి కనెక్ట్ అవ్వచ్చు డెమో టెస్ట్ 2 కి కూడా, ఎందుకంటే మనం వాలిడేషన్ చూడడానికి. సో తర్వాత చూద్దాం. ఐఎమ్ ఆడిబుల్ రైట్ వెంకట్? ఐఎమ్ ఆడిబుల్ రైట్? Yes, Rajesh, you are audible. ఓకే. ఇక్కడ ఫస్ట్ మన స్టెప్ లో మనం మీరు అక్కడ ఇంట్రడక్షన్ లో కూడా చూస్తుంటే మనకు ఒకసారి చూపిస్తాను. అది కూడా అవైలబిలిటీ గ్రూప్ డిఫైన్స్ సెట్ ఆఫ్ యూజర్ డేటా బట్ దట్ ఫెయిల్ సింగిల్ యూనిట్. యాక్చువల్గా నేను స్టార్ట్ చేసినప్పుడు కూడా చెప్పాను ఇది డేటాబేస్ లెవెల్లోనే మనము కాన్ఫిగర్ చేస్తాము అని. మీకు ఒకసారి అది కూడా చూపిస్తాను. ఇక్కడ మీరు సేల్స్ అనే డేటా, ఇది డేటాబేస్ లెవెల్ మీద చేస్తున్నాము, ఈ డేటాబేస్ సెకండరీకి సింక్ చేస్తున్నాను అని చెప్పాను. సో నేను ఇప్పుడు అదే సేల్స్ డేటాబేస్ ని తీసుకున్నాను, క్రియేట్ చేసి పెట్టాను. ఇది ప్రైమరీ చూడండి, ఓకేనా? ఇప్పుడు దాన్ని నేను కాన్ఫిగర్ చేయడానికి స్టార్ట్ చేశాను కాబట్టి చూద్దాం. ఓకే, create availability, you need specify an availability group name and other options. One or more user database on the instance of SQL Server. ఇవన్నీ మీకు చెప్తుంది. లిజనర్ ఉండాలి, సింక్రనైజేషన్ చూడాలి అని చెప్తుంది. ఒకసారి చూడండి ఒక్కసారి. తర్వాత నెక్స్ట్ ఇక్కడ అవైలబిలిటీ గ్రూప్ నేమ్ అంటే నీ అవైలబిలిటీ గ్రూప్ కి ఏం పేరు ఇచ్చుకుందాం. గో విత్ సీక్వల్ ఏజీ టెస్ట్ సంథింగ్, ఈక్వల్ ఏజీ టెస్ట్ మన ఇష్టం. యాక్చువల్లీ ఇది విండోస్ ఫెయిల్యూర్ క్లస్టర్. ఇక్కడ ఆప్షన్స్ వేరే వస్తాయి, తర్వాత చూద్దాం. కావాలంటే ఇది మీరు డేటా ప్రొడక్షన్ ఎనేబుల్ చేసుకోండి. ఇప్పుడు ఇది గుర్తుంచుకొని మీకు మనము ఈ ఏజీ నేమ్ మనకి కాన్ఫిగర్ అయినా కనబడుతుంది, సీక్వల్ ఏజీ టెస్ట్ 1. తర్వాత ఇక్కడ చూడండి, ఇది మీట్ ప్రీ రిక్వెస్ట్ అంది. ఎందుకంటే ఇక్కడ ఫుల్ బ్యాకప్ మనము తీసుకొని ఉంచాం ఆల్రెడీ. నేను ఫుల్ బ్యాకప్ తీసుకొని ఉన్నాను. ఇక్కడ మీరు చూపించలేదు మీకు, అది కూడా ప్రీ డిఫైన్ స్టెప్ లో నేను చేసేసాను ఆల్రెడీ. నేను బ్యాకప్ తీసుకొని పెట్టాను వేరే నోడ్ లో. సో అందుకనే మీకు ఇక్కడ మీకు మీట్ ప్రీ రిక్వెస్ట్ అంటుంది. అదే కనుక నేను బ్యాకప్ ఫుల్ రికవరీ మోడ్, ఈ డేటాబేస్ ఫుల్ రికవరీ మోడల్ కాకుండా బ్యాకప్ తీసుకోకపోతే ఇక్కడ మీకు మీట్ ప్రీ రిక్వెస్ట్ రాదు, అక్కడ మీకు అనేబుల్ కూడా అవ్వదు. ఇప్పుడు నేను చెక్ బాక్స్ అనేబుల్ చేయగలను. అదే కనుక మీరు ఫుల్ రికవరీ మోడల్, ఆ డేటాబేస్ ఫుల్ రికవరీ మోడల్ కాకుండా ఒకసారి చూపిస్తాను మళ్ళీ. ఫుల్ రికవరీ మోడల్ టైం వేస్టింగ్ ఎందుకని నేను చెప్పలేదు, కానీ ఫస్ట్ చూపిస్తాను. ఈ రికవరీ మోడల్ కూడా చూడండి ఒకసారి. ఈ రికవరీ మోడల్ ఫుల్ రికవరీ మోడల్, ఈ బ్యాకప్ కూడా ఆల్రెడీ తీసుకొని ఉన్నాను, సెకండరీలో పెట్టాను. ఆ బ్యాకప్ మీకు చూపిస్తాను ఒకసారి. ఆప్షన్స్ లోకి వెళ్ళండి, ఇక్కడ చూడండి ఇది ఫుల్ రికవరీ మోడల్. అది ఫుల్ రికవరీ మోడల్ అయింది, బ్యాకప్ కూడా తీసుకున్నాను కాబట్టి మీట్ ప్రీ రిక్వెస్ట్ అంది. అదే కనుక ఇది సింపుల్ రికవరీ మోడల్, ఇక బ్యాకప్ తీసుకోకపోయినా మీకు ఇక్కడ అనేబుల్ కూడా అయ్యేది కాదు. ఇక్కడ ఎన్ని డేటాబేస్లు చేయాలనుకో అన్ని డేటాబేస్లు మీకు అనేబుల్ అవుతాయి ఈ రిక్వైర్మెంట్స్ మీట్ అయితే. ఓకే, ఇప్పుడు మనం సేల్స్ ఒకటే చేస్తున్నాం. గో ఫర్ నెక్స్ట్. ఇక్కడ మెయిన్ టాపిక్ వచ్చి మనం అంతా వర్క్ చేసేది ఇక్కడే మీరు కొంచెం ఆల్వేస్ ఆన్ కాన్ఫిగర్ చేసేటప్పుడు కొంచెం యాక్టివ్గా ఉండాలి, ఓకేనా? ఇక్కడ చూడండి, ఇది ప్రైమరీ, మనం ఆల్రెడీ ప్రైమరీ కనెక్ట్ అయ్యాం కాబట్టి సీక్వల్ డెమో టెస్ట్ 1. ఇప్పుడు సెకండరీ కనెక్ట్ అవ్వాలి అంటే ఎన్ని సెకండరీస్ కావాలంటే అన్ని సెకండరీస్ ఇక్కడ కనెక్ట్ అవ్వమని చెప్తున్నాడు. యాడ్ రిప్లికా అంటే ఏంటి, ఎన్ని యాడ్ చేయాలనుకుంటున్నావు, ఈ ఆల్వేస్ ఆన్ లో నువ్వు ఎన్ని యాడ్ చేయాలనుకుంటున్నావు. మనకి 2 నోట్స్ ఉన్నాయి, నువ్వు ఆల్మోస్ట్ 8 చేయొచ్చు అని చెప్పాను నేను. ఆఫ్టర్ 2014 నుంచి అనుకుంటా 8 నోట్స్ సపోర్ట్ చేస్తుంది. అంటే సెకండరీ నోట్స్ 8 చేయొచ్చు, మనం ఇంకొకటే చేస్తున్నాం. ఈ నోడ్ నుంచి కనెక్ట్ అవ్వకపోతే ఇది ఐపీస్ కనెక్ట్ చేద్దాం. ఇది ఒక్కొక్క నోడ్ కనెక్షన్ ఇష్యూ వస్తే ఇదే ప్రాబ్లం. 6 or 7
ఆల్రెడీ ఓకే. టమాటో 6 అనేది 5 అనుకుంటా. అవుతుంది. అంటే ఇది ఎస్‌బీఐ ఇష్యూ. అంటే ఒక నోడ్ నుంచి ఒక నోడ్‌కి డైరెక్ట్‌గా నేమ్‌తో అవ్వట్ల. డీఎన్ఎస్ ఇష్యూ. ఇప్పుడు చూసారా? అయింది. మై గాడ్! చూసారా? సీక్వెల్ టెస్ట్ 1 ఇది ప్రైమరీ సర్వర్, ఇది సెకండరీ సర్వర్. ఇంకా నేను 8 సపోర్ట్ చేస్తున్నా కాబట్టి 8 యాడ్ చేయాలంటే చేయొచ్చు. నాకు ఇప్పుడు నేను కాన్ఫిగర్ చేసిన 2 నోడ్సే కాబట్టి ప్రైమరీ ఒకటి, సెకండరీ ఒకటి. ఇక్కడ ఆల్రెడీ రాసింది చూసారా? రోల్ వచ్చి ప్రైమరీ, సెకండరీ. ఇప్పుడు ఆటోమేటిక్ ఫెయిల్యూర్ కనుక నేను టిక్ చేస్తే ఏంటంటే ఫెయిల్యూర్ మోడ్ ఆటోమేటిక్. ఎప్పుడైనా ఇష్యూ వచ్చిన ప్రైమరీ సర్వర్ డౌన్ అయినా ఆటోమేటిక్ గా సెకండరీ సర్వర్ కి ఫెయిల్యూర్ అవుతుంది. ఇది రీడబుల్ సెకండరీస్. యాక్చువల్గా ఇది మీరు ఒక టాపిక్ గురించి చెప్పాలి, మీకు ఒకసారి డిస్కస్ చేసుకుందాం అది కూడా. ఓకే, రీడబుల్ సెకండరీస్ ఇక్కడ ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి చూడండి. రీడబుల్ సెకండరీస్ వచ్చి నో, ఎస్, రీడ్ ఇంటెంట్ ఓన్లీ. రీడబుల్ సెకండరీ నో అంటే ఏంటి ఒకసారి అది ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇది బెస్ట్ మంచి టాపిక్, అందుకని ఒకసారి మీకు చెప్పాలనుకుంటున్నాను. ఇది మీరు ఆల్వేస్ ఆన్ కాన్ఫిగర్ చేసినప్పుడు మీరు ఖచ్చితంగా ఈ క్వశ్చన్ మీకు తెలియాలి, మీకు ఈ ఐడియా ఉండాలి. రీడబుల్ సెకండరీ నో అంటే ఏంటి, ఎస్ అంటే ఏంటి, రీడ్ ఇంటెంట్. యాక్చువల్లీ రీడబుల్ సెకండరీ నో అని పెట్టాము అంటే ఈ ఆప్షన్ మనం సెలెక్ట్ చేసాము అంటే ఆ డేటాబేస్ అంటే సెకండరీ డేటాబేస్, ఇప్పుడు మనం ఏదైనా సెకండరీ డేటాబేస్ ఇంకా అది రీడబుల్ కాదు అంటే మీకు అది యాక్సెసిబుల్ కాదు అంటే ఆ డేటాబేస్ నువ్వు ఆ సెకండరీస్ నువ్వు యాక్సెస్ చేయకూడదు. జస్ట్ మిర్రర్ కాన్సెప్ట్ లాగా ఒక మిర్రర్ లాగా పెట్టుకొని ఎప్పుడు ప్రైమరీ అప్ అయితే దీన్ని నువ్వు అప్ చేసుకోవడానికి వాడుతున్నట్టు. అంటే సెకండరీని నువ్వు నో పెట్టావంటే ఈ డేటాబేస్ యాక్సెసిబుల్ కాదు. అంటే రీడ్ పర్పస్ గా ఏ పర్పస్ కనుక నువ్వు ఈ సెకండరీస్ నువ్వు రీడ్ చేయలేవు. ఎస్ పెడితే ఏంటి అంటే డైరెక్ట్ గా ఈ సెకండరీస్ నువ్వు యాక్సెస్ చేయగలుగుతావు, కానీ అది రీడ్ చేయడానికి మాత్రమే. సెకండరీస్ ని నువ్వు రైట్ చేయలేవు, ఎందుకంటే సెకండరీస్ రైట్ చేస్తే మరి ప్రైమరీ సింక్ అవ్వదు కదా. ఆ కాన్సెప్ట్ ఏంటంటే ప్రైమరీలోనే అన్ని మోడిఫికేషన్ జరిగిన అది సెకండరీ సింక్ అవుతూ ఉంటాయి. కానీ సెకండరీని నువ్వు ఎస్ అని పెడితే ఏంటంటే సెకండరీ కూడా నువ్వు కనెక్ట్ అయ్యి డేటాబేస్ లో ఉన్న డేటా అంతా చూసుకుంటూ ఉండొచ్చు. అంటే రిపోర్టింగ్ పర్పస్ మీద వాడుకోవచ్చు. ఆ డేటా అంతా నువ్వు సెకండరీ సింక్ అయి ఉంటుంది కాబట్టి ఆ డేటాబేస్ లో డేటా అంతా చూసుకుంటూ కూర్చోవచ్చు నువ్వు. అంతేగాని ఆ డేటాబేస్ లో మళ్ళీ నేను అప్డేట్ చేయడానికి కుదరదు సెకండరీలో. సో రీడ్ ఓన్లీ పర్పస్ మీద నువ్వు వాడుకోవచ్చు. అంటే ఆ సెకండరీ సర్వర్ నీకు రీడ్ ఓన్లీ పర్పస్ మీద నువ్వు కనెక్ట్ అయ్యి వాడుకోవచ్చు. మరి రీడ్ ఇంటెంట్ ఉంటే ఏంటి, సేమ్ కాన్సెప్టే కదా రీడ్ ఇంటెంట్ కి. అంటే రీడ్ ఇంటెంట్ ఏంటంటే ఇది కూడా రీడ్ ప్రివిలేజెస్ అంటే రీడ్ యాక్సెస్ కోసం రీడ్ చేయడానికి డేటాబేస్ రీడ్ ఓన్లీ పర్పస్ మీద వాడటానికి, సెకండరీ రీడ్ ఓన్లీ పర్పస్ వాడటానికి ఈ ఆప్షన్ వాడతాం. కానీ మరి ఎస్ కి రీడ్ ఇంటికి రీడ్ ఇంటెంట్ డిఫరెన్స్ ఏంటంటే అంటే ఎస్ అండ్ ఒక్కసారి మనిషిని చేపిస్తాను మీకు ఒక్కసారి. ఎస్ అంటే నువ్వు అన్ని ఆల్ కనెక్షన్స్ బట్ రీడ్ ఓన్లీ అని మీనింగ్. రీడ్ ఇంటెంట్ ఓన్లీ అంటే ఓన్లీ రీడ్ కనెక్షన్స్. ఇక్కడ రీడ్ ఇంటెంట్ ఓన్లీలో నువ్వేం చేయాలి అంటే ఒక కనెక్షన్, ఇప్పుడు ఒక అప్లికేషన్ డేటాబేస్ నుంచి నువ్వు అప్లికేషన్ సర్వర్ నుంచి డేటాబేస్ కనెక్ట్ అయ్యి నువ్వు డేటాబేస్ లో అప్డేట్ చేసుకుంటూ ఉంటావు. మరి అక్కడ కనెక్షన్ స్ట్రింగ్ రాస్తావు కదా, ఆ కనెక్షన్ స్ట్రింగ్ నుంచే కదా నువ్వు డేటాబేస్ కనెక్ట్ అయ్యేది. అక్కడ నువ్వేం చేయాలి అంటే అప్లికేషన్ ఇంటెంట్ రీడ్ ఇంటెంట్ ఓన్లీ పెట్టుకున్నప్పుడు అక్కడ నువ్వేం మెన్షన్ చేయాలంటే కనెక్షన్ స్ట్రింగ్ లో అప్లికేషన్ ఇంటెంట్ ఈక్వల్ టు రీడ్ ఓన్లీ అని స్పెసిఫిక్ గా మెన్షన్ చేయాలి. అప్పుడు మాత్రమే రీడ్ ఇంటెంట్ ఓన్లీ సెలెక్ట్ చేసుకుంటే నీకు అలౌ అవుతుంది. మెయిన్ కాన్సెప్ట్ దీనిలో ఏంటి అంటే ఒకవేళ ఆ కనెక్షన్ స్ట్రింగ్ లో కూడా నువ్వు రీడ్ ఓన్లీ అని రాస్తున్నావు అని అంటే
నీకు స్పెసిఫిక్ గా ఐడియా ఉంటుంది ఇది రీడ్ ఓన్లీ పర్పస్ అని. ఇక్కడ రీడ్ ఇంట్ ఓన్లీ అని పెట్టడం అంటే సింపుల్ గా చెప్పాలి అంటే నువ్వు స్పెసిఫిక్ గా రీడ్ ఓన్లీ అని కనెక్షన్ స్ట్రింగ్ లో కానీ నువ్వు రాసుకుంటున్నావు, ఇది నీకు రీడ్ ఓన్లీ అని మర్చిపోకుండా రాసుకుంటున్నావు. ఎస్ అని పెడితే సేమ్ అదే, కాకపోతే ఇక్కడ నీకు నువ్వు అప్లికేషన్ ఇంటెంట్ ఈక్వల్ టు రీడ్ ఓన్లీయా అలా మెన్షన్ చేసావా అన్ని చూడదు. నువ్వు ఎస్ అని పెడితే అన్ని రీడబుల్ సెకండరీస్ లెక్క తీసేసుకుంటది. కాకపోతే ఇది కూడా రీడ్ చేసేదే, కాకపోతే ఇక్కడ నువ్వు స్పెసిఫిక్ గా మెన్షన్ చేయక్కర్లా, రీడ్ ఓన్లీ అని మెన్షన్ చేయక్కర్లా. ఇక్కడ నువ్వు ఏంటంటే నువ్వు మెన్షన్ చేయాలి, అదే డిఫరెన్స్. ఏమైనా డౌట్ ఉందా నీకు వెంకట్? లేదండి. సో ఫస్ట్ మనం గో విత్ ఎస్. ఇది తర్వాత మళ్ళీ ఇంకా మనము రీడ్ రౌటింగ్ ఏజ్ గురించి మనం ఒకసారి నెక్స్ట్ క్లాస్ లో చెప్పుకుందాం. ఇప్పుడు జస్ట్ కాన్ఫిగరేషన్ గురించి మాట్లాడుకుందాం. ఇది ఫస్ట్ ఇది సింక్రనస్ పెట్టుకున్నాను, ఇది అసింక్రనస్ కమిట్మెంట్. అసింక్రనస్ కమిట్ మీకు ఆల్రెడీ చెప్పాను కదా, సింక్రనస్ మోడ్ లో అంటే ప్రైమరీకి వచ్చిన రిక్వెస్ట్ సెకండరీ పంపించి అది కమిట్ చేసి మళ్ళీ ప్రైమరీకి పంపించింది. అదే కనుక అసింక్రనస్ అంటే అలా కాదు, ప్రైమరీలోనే వచ్చిన డేటాని కమిట్ చేసుకొని సెకండరీ పంపించింది, ఆ సెకండరీకి వెళ్ళొచ్చి వెళ్ళకపోవచ్చు. ఓకే ఓకే. తర్వాత ఎండ్ పాయింట్స్. ఇక్కడ ఎండ్ పాయింట్స్ వచ్చి మనము రీడ్ రౌటింగ్ గురించి రీడ్ ఓన్లీ రౌటింగ్ గురించి మాట్లాడుకున్నప్పుడు ఆ కనెక్షన్ ఏ సెకండరీకి వెళ్ళాలి ప్రయారిటీ బట్టి అది ఉంటుంది. అది మనం రీడ్ ఓన్లీ రౌటింగ్ గురించి మాట్లాడుకుందాం అనుకున్నాం, అది తర్వాత చెప్తాను. కానీ జస్ట్ ఈ రీడ్ ఓన్లీ పాయింట్ యూఆర్ఎల్ ఈ కనెక్షన్ స్ట్రింగ్ అంతా ఏంటంటే రీడ్ రౌటింగ్ పర్పస్ మీద వాడటానికి ఏ సెకండరీకి ఏ వెళ్ళాలి. ఇప్పుడు ప్రైమరీ పోతే సెకండరీ ఏది అప్ చేయాలి మనం ప్రయారిటీ పెడతాం. అంటే ఈ ప్రైమరీ కాకపోతే సెకండరీ ఆటోమేటిక్ ఫెయిల్ అవర్ అనుకో, మరి మనం ఇస్తామన్నమాట ఈ సర్వర్ని నువ్వు అప్ చేయి, తర్వాత ఈ సర్వర్ని అప్ చేయి అని మనం ప్రయారిటీ ఇస్తాము. ఆ ప్రయారిటీ యూఆర్ఎల్ లింక్స్ ఇవన్నీ డీటెయిల్స్ దాని గురించి అప్పుడు మనం రీడ్ ఓన్లీ రౌటింగ్ గురించి డిస్కస్ చేసినప్పుడు చెప్పుకుందాం. ఈ బ్యాకప్ ప్రిఫరెన్స్ కూడా చూడండి. యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు ప్రైమరీ సర్వర్లో కానీ మనం ఆల్వేజ్ ఆన్ కాన్ఫిగర్ చేసినప్పుడు బ్యాకప్స్ తీసుకుంటాం. బ్యాకప్స్ తీసుకునేటప్పుడు అంటే 4 ఆప్షన్స్ ఉంటాయి. ప్రిఫర్ సెకండరీ ఏంటి అంటే నీ ప్రైమరీలో కాకుండా నువ్వు సెకండరీ సర్వర్లో బ్యాకప్స్ తీసుకుని అక్కడ పెట్టుకో అని చెప్పడం, ఇది డిఫాల్ట్ ఆప్షన్. లేదు సెకండరీ ఓన్లీ అని పెట్టావు అంటే ఇక్కడ నీకు ఆప్షన్ ఏంటంటే ప్రిఫర్ సెకండరీ, అంటే నేను ప్రిఫర్ చేస్తున్నాను బ్యాకప్స్ కి అని. అంటే నీ బ్యాకప్స్ అన్ని నేను నా సెకండరీ సర్వర్లో పెట్టమని ప్రిఫర్ చేస్తున్నా. ఒకవేళ లేకపోతే ప్రైమరీ కూడా ఓకే అనే మీనింగ్. ఇక్కడ సెకండరీ ఓన్లీ అంటే ఖచ్చితంగా సెకండరీ మాత్రమే చెయ్యి అని. ప్రైమరీ అంటే ఇది ప్రైమరీ సర్వర్లోనే నువ్వు బ్యాకప్ కాన్ఫిగర్ చేయాలి. ఎనీ రిప్లికా అంటే అది దాని చాయిస్. అలాగా 4 ఆప్షన్స్. డిఫాల్ట్ ప్రిఫర్ ఆఫ్ సెకండరీ కాబట్టి చూసుకుందాం. ఇక్కడ నీకు ప్రయారిటీ కూడా ఉంటుంది, ఏ లెవెల్ ప్రయారిటీలో బ్యాకప్స్ తీసుకోవాలో ప్రయారిటీ పెట్టుకోవాలి. తర్వాత ఇక్కడ లిజనర్ కాన్ఫిగర్ చేద్దాం. ఇది మెయిన్. లిజనర్ గురించి ఒకసారి టాపిక్ చెప్తాను మీకు. వెంకట నీకు ఒక లిజనర్ గురించి ఐడియా ఉందా? హలో, లేదు, నీకు లిజనర్ అంటే ఏంటి ఐడియా ఉందా అంటున్నా. అది ఒక సర్వర్ నేమ్. సర్వర్ నేమ్ అంటే ఇప్పుడు నేను ఒకటి చెప్తాను చూడు. లిజనర్ అంటే ఒక నేమ్ అనుకోవచ్చు. ఆ నేమ్ ఏం చేస్తుంది అంటే ఇప్పుడు ఈ 3 నోడ్స్ ఉన్నాయి, బై ఎగ్జాంపుల్ 3 తీసుకో. ఈ 3 నోడ్స్ ఉన్నాయి. ఈ 3 నోడ్స్ కి నేను ఒక లిజనర్ క్రియేట్ చేస్తా. ఎగ్జాంపుల్ సీక్వెల్ టెస్ట్ లిజనర్ అని ఏదో పేరు పెట్టా. ఓకే, ఈ లిజనర్ కి నేనేం చేస్తాను, ఈ 3 నోడ్స్ కలిపి ఈ లిజనర్ క్రియేట్ చేస్తాను. ఇప్పుడు యూజర్ ఏం చేస్తాడు, కనెక్షన్ స్ట్రింగ్ లో కానీ ఇదే పెట్టుకుంటాడు. యూజర్ ఈ లిజనర్ కనెక్ట్ అవుతాడు. ఇప్పుడు ఈ సర్వర్ సీక్వెల్ డెమో 1 ప్రైమరీ రేపొద్దున ఫెయిల్ ఓవర్ అయిందనుకో, సీక్వెల్ డెమో 2కి ఫెయిల్ ఓవర్ అయిందనుకో, ఇప్పుడు ఇది ప్రైమరీ అయిందనుకో, అప్పుడు లిజనర్ అయితే ఇదే, నువ్వు ఈ 3 నోడ్స్ లిజనర్ లో పెట్టుకున్నావు. యూజర్ దీన్ని కనెక్ట్ అవుతాడు. ఏది ప్రైమరీ ఏది సెకండరీ ఈ లిజనర్కి అనవసరం. ఏది ప్రైమరీ అయితే దానికే కనెక్ట్ అవుతూ ఉంటుంది నీకు. సింపుల్ గా చెప్పాలి అంటే ఇది ఒక నేమ్ అమ్మ. ఈ 3 ఎన్ని నోడ్స్ ఉంటే అన్ని నోడ్స్ నేను లిజనర్ కాన్ఫిగర్ చేస్తా. ఈ లిజనర్ కాన్ఫిగర్ చేసినప్పుడు ఈ లిజనర్ ఒక నేమ్ ఇదేం చేస్తుంది అంటే ఈ 3 నోడ్స్ కనెక్ట్ ఇదే పాయింట్ చేస్తుంది. ఇప్పుడు ఏంటి, ప్రైమరీ సర్వర్ సీక్వెల్, ఇప్పుడు ఇది లిజనర్ లేదనుకో, నువ్వు కనెక్షన్ స్ట్రింగ్ లో ఏం చేయాలి, సీక్వెల్ డెమో 1 ప్రైమరీ స్ట్రింగ్ ఇచ్చుకోవాలి, అంతేనా. ఈ కనెక్షన్ స్ట్రింగ్ లో ఏం రాసుకుంటావు, సీక్వెల్ డెమో. ఈ సర్వర్ ఫెయిల్ ఓవర్ అయింది, సెకండరీకి వెళ్ళింది. ఇప్పుడు సెకండరీ ప్రైమరీ సీక్వెల్ డెమో 2. ఇప్పుడు నీ కనెక్షన్ స్ట్రింగ్ లో కూడా సీక్వెల్ డెమో 2
లేదు ఇప్పుడు థర్డ్ సర్వర్ కి కనెక్ట్ అయింది, అప్పుడు ఈ కనెక్షన్ సింగ్ లో సీక్వల్ డెమో 3 అని మార్చుకోవాలి. అలా కాకుండా ఈ లిజనర్ వల్ల యూజ్ ఏంటంటే ఎన్ని సర్వర్స్ ఉంటే అన్ని సర్వర్స్ నువ్వు లిజనర్ కాన్ఫిగర్ చేసి ఆ లిజనర్ కి నువ్వు పాయింట్ అవుతావు అంతే. కనెక్షన్ స్ట్రింగ్ లో పాయింట్ అవుతావు, ఏది ప్రైమరీ ఏది సెకండరీ కనవసరం, అది ఎప్పుడు ప్రైమరీకే పాయింట్ అవుతుంది. ఓకే, అంటే సింపుల్ గా లిజనర్ అని ఒక సర్వర్ నేమ్, అది ఏంటి అంటే ఏది నీ ఆల్వేస్ ఆన్ కాన్ఫిగరేషన్ లో ఏది ప్రైమరీ అయితే దానికే పాయింట్ అవుతూ ఉంటది. ఇది కనుక లేకపోతే నీకు ఒక సింపుల్ గా చెప్తాను. మన ఎగ్జాంపుల్ తీసుకో, మనకు ఒక అప్లికేషన్ ఉందనుకో, అప్లికేషన్ నువ్వు డేటాబేస్ క్రియేట్ చేసావు, ఆ అప్లికేషన్ నుంచి నువ్వు రాసిన రికార్డ్స్ అన్ని నీ డేటాబేస్ కి వస్తా ఉన్నాయి. ఇప్పుడు సడన్ గా నువ్వు ఆల్వేస్ ఆన్ కాన్ఫిగర్ చేసావు, అప్పుడు ఏమైతుంది, మల్టిపుల్ ఇన్స్టెన్స్ క్రియేట్ చేసావు, ఇప్పుడు ఈ డేటాబేస్ కి ఇంకో బ్యాకప్ పెట్టావు. సడన్ గా మెయిన్ ప్రైమరీ డేటా నువ్వు కనెక్ట్ అవుతున్నప్పుడు కనెక్షన్ స్ట్రింగ్ రాస్తావు కదా. నువ్వు నీకు ఒక ఐడియా ఉందా, .NET కానీ రాసినప్పుడు ఫ్రంట్ ఎండ్ లో రాసినప్పుడు ఒక కనెక్షన్ రింగ్ రాస్తావు డేటాబేస్ కనెక్ట్ అవడానికి. కనెక్షన్ రింగ్ అంటే ఏంటి అంటే ఏ డేటాబేస్ కనెక్ట్ అవుతున్నావు, అదే ఏ సర్వర్ కనెక్ట్ అవుతున్నావు, ఏ డేటాబేస్ నేమ్ అన్ని కనెక్షన్ రింగ్ లో రాస్తావు. ఇప్పుడు ఏమైతుంది, నువ్వు సెకండరీ పెట్టావు అనుకో, ప్రైమరీ నుంచి సెకండరీ సర్వర్ పెట్టామనుకో, ఇప్పుడు ప్రైమరీ సర్వర్ ఇష్యూ వచ్చింది అనుకో, సెకండరీ సర్వర్ పాయింట్ అవుతుంది అనుకో డేటాబేస్, అప్పుడు నువ్వు కనెక్షన్ స్ట్రింగ్ లో కూడా వెళ్ళి సెకండరీ సర్వర్ నేమ్ ఇవ్వాలి. సెకండరీ సర్వర్ నేమ్, సెకండరీ సర్వర్ డేటాబేస్ అన్ని కనెక్షన్ స్ట్రింగ్ లో మార్చాలి. అదే కనుక నువ్వు కనెక్షన్ స్ట్రింగ్ లో లిజనర్ నేమ్ ఇచ్చావు అనుకో, ఏది ప్రైమరీ అయితే నీకు అనవసరం. ఒక 8 సెకండరీస్ ఉన్నాయి అనుకో, అందుట్లో ఏది ప్రైమరీ అయినా నీకు అనవసరం, ఏది ఫెయిల్ ఓవర్ అయినా నీకు అనవసరం. ఆ లిజనరే ఏ ప్రైమరీ పాయింట్ అయితే ఆ ప్రైమరీకి అదే కనెక్ట్ అయి ఉంటుంది. సింపుల్ గా అంటే ఈ లిజనర్ నేమ్ అంటే ఏంటి అంటే ఆల్వేస్ పాయింట్స్ టు ప్రైమరీ సర్వర్. నీకు ఎన్ని నోట్స్ ఉన్నా అది ప్రైమరీ సర్వర్ కి పాయింట్ అవుతూ ఉంటది. ఓకేనా? హలో ఏమైనా డౌట్ ఉంటే అడుగు, పర్లేదు. ఇది బెస్ట్ మెయిన్ టాపిక్ ఇది, అందుకని నీకు తెలియదనే నేను కాన్సెప్ట్ చెప్పాను. నేను యాక్చువల్లీ లిజనర్ అయితే మెయిన్ కాన్సెప్ట్. లిజనర్ అంటే సపరేట్ సర్వర్ కాదు, అది లాజికల్ సర్వర్ అని చెప్పొచ్చు మనము. సింపుల్ గా నీ 3 నోడ్ క్లస్టర్ అనుకో, ఏది ప్రైమరీ అయితే ఆ ప్రైమరీ సర్వర్ కి పాయింట్ అవుతుంది అంతే, సింపుల్ గా. ఓకే, ఇప్పుడు నేను లిజనర్ క్రియేట్ చేయొచ్చు. ఇప్పుడు ఫస్ట్ నేను చేయను తర్వాత చేసుకుంటానన్నా ఓకే, ఇప్పుడు నేను చేస్తానన్నా నీ ఇష్టం, నేను చేసేస్తున్నాను. సీక్వల్ లిజనర్ 1 పోర్ట్. యాక్చువల్గా సీక్వల్ సర్వర్ డిఫాల్ట్ పోర్ట్ వచ్చి నీకు ఐడియా ఉందా? సీక్వల్ సర్వర్ డిఫాల్ట్ పోర్ట్ నెంబర్ వెంకట్? అది అలా మర్చిపోతాను, 1433. యాక్చువల్గా డిఫాల్ట్ పోర్ట్ పెట్టకూడదు, కానీ మనము నెట్వర్క్ కాన్ఫిగర్ చేసి పోర్ట్స్ తీసుకున్నంత ఇది లేదు కాబట్టి అదే ఇన్స్టాల్ చేసుకున్నాను, స్టాటిక్ పెట్టేసుకున్నాను. ఇప్పుడు నేను ఈ లిజనర్ అంటే మరి ఒక సర్వర్ అన్నాం కదా, దానికి ఒక ఐపీ ఉండాలి కదా, ఐపీ కాన్ఫిగర్ చేస్తున్నాను. ఇది ఐపీ కాన్ఫిగరేషన్ మీరు చేయగలరు, నెట్వర్క్ టీమ్ చూసుకుంటది, జస్ట్ మీరు తెలుసుకోండి అంతే. ఇక్కడ నేను చెప్పాను కదా రీడ్ ఓన్లీ రౌటింగ్ యూఆర్ఎల్ గురించి మాట్లాడదామని. రీడ్ ఇంటెండ్ ఓన్లీ ఎస్, ఇప్పుడు ఒక నో పెడితే ఈ కాన్సెప్టే లేదు. ఎస్ పెట్టినా రీడ్ ఇంటెండ్ పెట్టుకుంటే మనం ఈ రీడ్ ఇంటెండ్ పెట్టినప్పుడు ఇది ఇక్కడ ఇచ్చిన ఎండ్ పాయింట్ యూఆర్ఎల్ ఉంది కదా, ఇక్కడ ఇచ్చుకొని ఏది రిప్లికా సెకండరీ అవ్వాలి, ఏది ఇప్పుడు మల్టిపుల్ సెకండరీస్ ఉన్నాయి అనుకో, ఏది ఫస్ట్ లిస్ట్ లో పెట్టొచ్చు, సెకండరీ పెట్టొచ్చు, ఏది సెకండరీ పెట్టుకోవాలి, ఎన్ని ఆప్షన్ ఇక్కడ స్పెసిఫై చేసుకోవాలి. అది రీడ్ ఇంటెండ్, అదే రీడ్ రౌటింగ్ యూఆర్ఎల్ కాన్సెప్ట్, రీడ్ రౌటింగ్ ఏజీ కాన్సెప్ట్ అప్పుడు చెప్పుకుందాం అది. ఓకే, క్లిక్ ఆన్ నెక్స్ట్. ఓకే, యాక్చువల్లీ మనము బ్యాకప్ తీసుకుని పెట్టిన లొకేషన్ మనం పెట్టుంటే బాగుండదు. యాక్చువల్గా బ్యాకప్ తీసుకుని రిస్టోర్ చేస్తే జాయిన్ ఉంది. ఇక్కడ 3 ఆప్షన్స్ ఉన్నాయి చూడండి అమ్మా. ఇది కూడా మెయిన్ పార్ట్. ఇది యాక్చువల్గా ఇక్కడ చూడండి, ఆటోమేటిక్ సీడింగ్ అనే ఆప్షన్ ఇప్పుడు సీక్వల్ సర్వర్ 2016 నుంచి వచ్చింది. సో ఇది 2014 కాబట్టి ఈ ఆప్షన్ మీకు అనేబుల్ అయ్యి లేదు. ఆటోమేటిక్ సీడింగ్ అనేది కాన్సెప్ట్ అడగొచ్చు. ఆటోమేటిక్ సీడింగ్ అంటే ఏంటి అంటే,
నీ డేటాని ప్రైమరీ సెకండరీకి ఇంకా ఆటోగా సింక్ అవుతూ ఉంటుంది, డైరెక్ట్ గా సింక్ అవుతూ ఉంటుంది. అంతే కాన్సెప్ట్. ఇంకా ఎక్కువ చెప్పాలని తర్వాత మాట్లాడుకుందాం. తర్వాత అక్కడ ఫుల్ డేటాబేస్ లాగ్ బ్యాకప్. ఒక షేడ్ పాత్ ఆల్రెడీ మనం ప్రీ రిక్వెస్ట్ లో చెప్పాను చూడు, ఒక షేడ్ పాత్ తీసుకొని ఆ షేడ్ పాత్ లో అన్ని నోడ్స్ కి యాక్సెస్ ఇచ్చి అక్కడ ఫుల్ బ్యాకప్ లాగ్ బ్యాకప్ పెట్టుకొని అక్కడి నుంచి సెకండరీకి సింక్ చెయ్యని చెప్పడం. థర్డ్ ఆప్షన్ వచ్చి జాయిన్ ఓన్లీ. ఈ జాయిన్ ఓన్లీ ఎప్పుడు వాడతామంటే ఆల్రెడీ ఇక్కడ చూడు, స్టార్ట్ డేటా సింక్రనైజేషన్ వెన్ యూ ఆల్రెడీ రిస్టోర్ డేటాబేస్ అండ్ లాగ్ బ్యాకప్ టు ఈ సెకండరీ. ఇక్కడ ఏంటి అంటే నువ్వు ఆల్రెడీ డేటాబేస్ మాన్యువల్ గానీ బ్యాకప్ తీసుకొని రిస్టోర్ చేసేసి సెకండరీ చేసేసుకొని వస్తే అప్పుడు జాయిన్ ఓన్లీ. ఇంకా నువ్వు సెకండరీకి సింక్ చేయాల్సిన అవసరం లేదు, ఈ ఆప్షన్ వాడుకోవచ్చు. ఫోర్త్ ఆప్షన్ వచ్చి skip initial data synchronization. Choose this option if you want to perform your own database and log backup of your primary database. ఇది ఈ ఆప్షన్ ఏంటి అంటే నువ్వు ఆల్రెడీ మాన్యువల్ గా చేయాలనుకున్నప్పుడు చేయమని చెప్తాను. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఫుల్ బ్యాకప్ తీసుకొని లాగ్ బ్యాకప్ పెట్టుకొని షేర్ డ్రైవ్ లో పెట్టుకొని చేయొచ్చు. ఇది ఆల్రెడీ ప్రీవియస్ గా చేశాను. ఇప్పుడు ఆ బాత్ తీసుకునే బదులు నేను జాయిన్ ఓన్లీ పెడతాను. సో జాయిన్ ఓన్లీ పెట్టినప్పుడు ఏమవుతుంది అంటే నేను ఆల్రెడీ మాన్యువల్ గా బ్యాకప్ తీసుకొని సెకండరీ రిస్టోర్ చేయాలి. సో ఆ ఆప్షన్ ఇప్పుడు చేసేస్తాం, నీకు ఒకసారి చూపిస్తాను. ఇప్పుడు సెకండరీ కూడా ఇక్కడి నుంచే కనెక్ట్ అవుతాను, సీక్వెల్ డెమో టెస్ట్ 2 సర్వర్ కూడా కనెక్ట్ అవుతాను. ఇప్పుడు ఇక్కడ చూడండి, సెకండరీ సర్వర్ లో డేటాబేస్ అనే సేల్స్ డేటాబేస్ ఉందా? డెమో టెస్ట్ 2 సర్వర్ లో సేల్స్ డేటాబేస్ ఉందా? లేదు కదా. ఇప్పుడు మనము ఇది ఆల్వేస్ ఆన్ కాన్ఫిగర్ చేయడానికి సెకండరీలో మనం ఏం చేయాలి, బ్యాకప్ తీసుకొని ఇక్కడ రిస్టోర్ చేసేసి అప్పుడే జాయిన్ ఓన్లీ ఆప్షన్కి వెళ్దాం. అదే ఆప్షన్ అనమాట. ఇప్పుడు వెళ్ళి బ్యాకప్ తీసుకొని అక్కడ రిస్టోర్ చేద్దాం. ఆల్రెడీ బ్యాకప్ ఉంది, నేను డైరెక్ట్ గా రిస్టోర్ చేస్తాను, మీకు ఆప్షన్ మిస్ అవ్వకూడదని చూపిస్తున్నాను అంతే. బ్యాకప్ డేటాబేస్ సేల్స్ టు డిస్క్ ఈజ్ ఈక్వల్ టు ఈ డ్రైవ్ లో పెట్టేద్దాం. ఏ డ్రైవ్ లో పెడదాం అని చూస్తున్నాను. ఎఫ్ డ్రైవ్ లో బ్యాకప్ ఈఏకే అని పెట్టి పాత్ అక్కడ ఇచ్చేద్దాం. ఇక్కడ బ్యాకప్ తీసుకుంటున్నాను. ఈ లొకేషన్ సింపుల్ గా ఏం చేయట్లేదమ్మా, ఇక్కడ నేను బ్యాకప్ తీసుకుంటున్నాను. ఆ బ్యాకప్ ని నేను సెకండరీలో రిస్టోర్ చేస్తాను. SQL backup database sales to disk. యాక్చువల్గా మీరు యూఐ నుంచి అయినా చేసుకోవచ్చు, కానీ యూఐ నుంచి చేసి కానీ ఇదే బెస్ట్ మెథడ్. యాక్చువల్లీ మనకు స్క్రిప్ట్స్ కూడా ప్రాక్టీస్ ఉండాలి. సో ఇక ఈ లొకేషన్ లో బ్యాకప్ తీసుకుంటున్నాను. యాక్చువల్లీ విత్ కంపరేషన్ విత్ స్టాట్స్ అన్ని అది మీ ఇష్టం, నేను జస్ట్ సింపుల్ గా చేసుకుంటున్నాను. బ్యాకప్ లాగ్ సేల్స్, ఇది లాగ్ బ్యాకప్ టు డిస్క్ ఈక్వల్ టు, ఇక్కడ నేను సింపుల్ గా బ్యాకప్స్ తీసుకుని సెకండరీలోకి రిస్టోర్ చేయడానికి స్టార్ట్ చేస్తున్నాను. ERN. ఇప్పుడు మీ ప్రైమరీ సెకండరీ డేటాబేస్ మీ ఆల్రెడీ కాన్ఫిగర్ అయిన ఆల్వేస్ ఆన్ లో కూడా మీకు ఏమైనా ఇష్యూ వచ్చిందనుకో ఇలా రిస్టోర్ కూడా చేసుకోవచ్చు. మీరు ఒకసారి చెప్తున్నా. ఓకే, లాగ్ బ్యాకప్ ఫుల్ బ్యాకప్ లాగ్ బ్యాకప్ తీసుకున్నాను, సెకండరీలోకి రిస్టోర్ చేస్తాను. రిస్టోర్ వేసి ఇప్పుడు నేను జాయిన్ ఓన్లీ ఆప్షన్ యూజ్ చేస్తాను. ఈ థర్డ్ ఆప్షన్ యూజ్ చేస్తున్నాం అనమాట. మీరు షేడ్ లొకేషన్ లో పెట్టుకొని బ్యాకప్ లాగులు పెట్టుకొని డైరెక్ట్ గా సింక్ చేయాలన్నా చేయొచ్చు. నేను థర్డ్ ఆప్షన్ యూజ్ చేస్తున్నాను.
ఇది సెకండరీ సర్వర్. ఇది మనకి ఐపీ పెట్టాము. ఐపీ ఎందుకంటే ఒక్కోసారి ఎస్పీఐ ఇష్యూ వచ్చినప్పుడు ఇష్యూ వచ్చింది. ఇది సెకండరీ సర్వర్. ఒకసారి మీకు కాన్ఫిగర్ చేసి చూపిస్తాను. ఇదిగోండి సెకండరీ సర్వర్ లో ఇప్పటికి మనకి ఇక్కడ సేల్స్ డేటాబేస్ లేదు. ఇప్పుడు మనం ఇక్కడికి వెళ్ళి మనము రిస్టోర్ చేయాలి. లేదు అంటే డైరెక్ట్ గా సెకండరీ సర్వర్లోకి వెళ్ళి అక్కడి నుంచి రిస్టోర్ చేద్దాం. మీకు ఈ కన్ఫ్యూజన్ ఉండదు. ఇవో సెకండరీ సర్వర్కి వెళ్ళి ఇది సెకండరీ సర్వర్ రిస్టోర్ ఇది తీసేద్దాం. ఇప్పుడు మీకు కన్ఫ్యూజన్ ఉండదు. ఇది సెకండరీ సర్వర్లో మీరు ఆ డేటాబేస్ కనెక్ట్ అయ్యారు లేదనే డౌట్ కూడా మీకు ఉండకుండా నేను డైరెక్ట్ గా ఇది సెకండరీ సర్వర్లోకి వెళ్ళి రిస్టోర్ చేస్తున్నాను. రిస్టోర్ డేటాబేస్ సేల్స్ ఫ్రమ్ డిస్క్. అది ఎక్కడ ఉంది? ప్రైమరీ సర్వర్లో ఉంది. ఇప్పుడు మనం సెకండరీ సర్వర్ ఉన్నాం. సో డైరెక్ట్ గా ఎఫ్ డ్రైవ్ లో మనకు రాదు కాబట్టి సీక్వెల్ టెస్ట్ డెమో 1 ఎఫ్ డ్రైవ్ మీ పాత్ చూపిస్తాను. మీరేం కంగారు పడకండి. అది యాక్సెస్ అవుతుందో లేదో మనకు తెలియాలి కదా. బ్యాకప్ సేల్స్ డాట్ బిఏకే. ఎందుకంటే ఇప్పుడు మనము సెకండరీలో ఉన్నాం. సెకండరీలో మీకు ఎక్కడైనా ఎఫ్ డ్రైవ్ లో బ్యాకప్ లొకేషన్ లేదు కదా. నేను ప్రైమరీ సర్వర్లో పెట్టుకున్నా, అంటే డెమో టెస్ట్ 1 లో పెట్టుకున్నా. మీకు ఎందుకని చూపిస్తాను ఒకసారి చూడండి. ఇది సెకండరీ సర్వర్, నేను పెట్టింది ప్రైమరీ సర్వర్. సెకండరీ సర్వర్లో ఎఫ్ డ్రైవ్ ఇది బీకే నేను క్రియేట్ చేసుకున్నాను ఇందాక. ఇప్పుడు ఇది ఆల్రెడీ ఇందాక క్రియేట్ చేసింది, ఇప్పుడు ఇది క్రియేట్ చేసింది కాదు. ఓకేనా? నేను ప్రైమరీ సర్వర్ కోసం పెట్టుకున్నాను. ఇప్పుడు లేదు. అందుకని నేనేం చేస్తానంటే ఈ సెకండరీ సర్వర్లో ఒకటి బీఏకే ఒకటి పెట్టుకొని ఇక్కడ నుంచి నేను ఏం చేస్తానంటే ప్రైమరీ సర్వర్ కనెక్ట్ అయ్యి బ్యాకప్ తీసుకొని రిస్టోర్ చేస్తున్నాను మీనింగ్. ఓకేనా? ఇక్కడ నుంచి నేను సెకండరీ నుంచి ప్రైమరీ సర్వర్ లొకేషన్ కి కనెక్ట్ అయ్యి అక్కడ బ్యాకప్ తీసుకొని రిస్టోర్ చేస్తున్నాను. చూడు, ఆల్రెడీ యాక్సెస్ చేస్తున్నాం కాబట్టి ఆ పాత్ వరకే చాలు. ఇది ప్రైమరీ సర్వర్ టెస్ట్ డెమో 1 సర్వర్లో ఇక్కడ నుంచి మనం రిస్టోర్ చేసుకున్నాం మీనింగ్. ఇప్పుడు నేను ఫుల్ బ్యాకప్ తీసుకున్నా. లాగ్ కూడా రిస్టోర్ చేసుకోవాలి కదా. రిస్టోర్ లాగ్ సేల్స్ ఫ్రమ్ డిస్క్ ఈక్వల్ టు ఓకే సారీ నేను యాక్చువల్లీ మనం సెకండరీ నేను ఆన్లైన్కి ఎలా తీసుకొస్తాం, సెకండరీ విత్ నో రికవరీ కదా. సారీ, యాక్చువల్లీ మనం చిన్న మిస్టేక్ చేసాం. అంటే ఏంటంటే సెకండరీ డేటాబేస్ నేను డైరెక్ట్గా డిస్టోర్ చేసేస్తున్నాను. యాక్చువల్గా అది సెకండరీ డేటాబేస్ అది రీడ్ ఓన్లీ మూడ్ కదా. ఇప్పుడు లాగ్ రిస్టోర్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు ప్రైమరీ సర్వర్ నుంచి సెకండరీలోకి బ్యాకప్ చేసి విత్ నో రికవరీ పెట్టి రిస్టోర్ చేసేసాము. ఇప్పుడు చూడండి సెకండరీలోకి డేటాబేస్ వచ్చింది, రిస్టోరింగ్ మోడ్లో ఉంటుంది. ఎందుకంటే ఇంకా అది ఆల్రెడీ రిస్టోరింగ్ మోడ్లో ఉంది. ఎందుకంటే ఇది మనము ప్రైమరీ నుంచి సెకండరీకి మనం బ్యాకప్ తీసుకుని సింక్ చేసాం, అంతేకాని ఆల్వేస్ ఆన్లో జాయిన్ చేయలేదు. ఇంకా ఇప్పుడు వెళ్ళి థర్డ్ ఆప్షన్ మనం చెప్పినట్టు జాయిన్ ఓన్లీ ఆల్వేస్ ఆన్లోకి యాడ్ చేద్దాం. జాయిన్ ఓన్లీ ఆల్రెడీ ఇక్కడ చూడు
స్టార్ట్ asynchronous when you already restored database and log backup to ఈ secondary. మనం ఆల్రెడీ చేసాము ఇప్పుడు. సో ఇప్పుడు మనం చేద్దాం. ఇప్పుడు ఏమైతుంది, అది డేటా ఇక ఆల్వేస్ ఆన్ లోకి యాడ్ అవుతుంది ఈ డేటాబేస్. ఇప్పుడు దాకా యాడ్ అవ్వలేదు, ఇప్పుడు జస్ట్ సింక్ అయింది అంతే. ఇప్పుడు ఇక్కడ డీటెయిల్స్ చూడండి ఏమేమి అవుతుంది, ఏది ప్రైమరీ ఏది సెకండరీ ఏంటి అన్ని యూఆర్ఎల్ నేము రౌటింగ్ యూఆర్ఎల్ అన్ని ఉంటాయి. అది చూసి చూడు. అవైలబిలిటీ గ్రూప్ నేమ్ ఇది, ప్రైమరీ రిప్లికా ఏంటి, ఫెయిల్ ఓవర్ లిజనర్ నేమ్ ఏంటి అన్నీ వస్తాయి. ఫెయిల్ ఓవర్ మాన్యువల్ మోడ్ అన్ని ఉన్నాయి. ఓకే ఎన్ని చూసుకొని ఓకే అని క్లిక్ చేస్తే ఆల్వేస్ ఆన్ కాన్ఫిగర్ అవుతుంది. జస్ట్ వెయిట్ ఫర్ 1 to 2 minutes. వెంకట్ ఈలోగా నీకేమైనా డౌట్స్ ఉన్నా క్లారిఫై చేసుకుంటే చేసుకో. ఆల్వేస్ ఆన్ లిజనర్ గురించి మొత్తం ఈ కాన్ఫిగరేషన్ లో నీకు ఏ డౌట్ ఉన్నా ప్రైమరీ సెకండరీకి ఏమైనా ఎలా సింక్ అవుతుంది కంప్లీట్ గా. నీకేమైనా డౌట్స్ ఉన్నా క్లారిఫై చేసుకోవచ్చు. నువ్వు ఈ టైం ఉంది నీకు, ఒక 5-10 minutes టైం ఉంది. మనము చెప్పండి. బ్యాకప్స్ 8 యూజ్ చేస్తామన్నాం కదా. బ్యాకప్స్ 8 బ్యాకప్స్ యూజ్ చేస్తామన్నాము. 8 బ్యాకప్స్ ప్రైమరీ ఒక 8 సెకండరీస్. సెకండరీ నేమ్ కన్ఫ్యూజ్ అవ్వద్దు. నువ్వేంటి, మనము ఒక ప్రైమరీకి సెకండరీస్ పెట్టుకొని సెకండరీ సింగ్ లో పెట్టుకుంటాం. అలాగా 2014 నుంచి 8 సెకండరీస్ సపోర్ట్ చేస్తుంది. ఇప్పుడు నార్మల్ గా నీ ఎన్విరాన్మెంట్ కూడా నేను చూసుకుంటే ఆల్మోస్ట్ మనకి ఎక్కువ, నేను పాత ఎన్విరాన్మెంట్ లో 4 నోడ్స్ ఉంటాయి. అంటే 2 నోడ్స్ ఒక డేటా సెంటర్ లో ఉంటాయి, 2 నోడ్స్ ఒక డేటా సెంటర్ లో ఉంటాయి. అందుకని ఒకటి ప్రైమరీ డేటా సెంటర్, ఒకటి సెకండరీ డేటా సెంటర్ అంటారు. ఈ ప్రైమరీ డేటా సెంటర్ లో 2 ఉంటాయి. ఆ రెండింటిని ఏం చేస్తాడు, దగ్గర ఉంటాయి కదా, ఒక డేటా సెంటర్ లో ఉంటే అసింక్రనస్ మోడ్ పెట్టుకుంటాడు. వేరే డేటా సెంటర్ లో ఉంటే అసింక్రనస్ పెడతాడు. ఎందుకంటే ఒక్క డేటా సెంటర్ లో ఉందనుకో, దగ్గర ఉంటాయి కదా, అప్పుడు సింక్రనస్ పెట్టుకున్న సెకండరీకి వెళ్ళి ఇక్కడికి వచ్చి కమిట్ అవ్వడానికి నీకు పెద్ద నెట్వర్క్ డిలే పెట్టదు. అదే ఒక డేటా సెంటర్ నుంచి ఇంకో డేటా సెంటర్కి వెళ్ళాలి, టైం ఉంటుంది కదా, అప్పుడు నెట్వర్క్ డిలే ఉండకూడదు, ఇష్యూ ఉండకూడదు అని అసింక్రనస్ కమిట్ మోడ్ పెడతాడు. సో ఒక డేటా సెంటర్ ప్రైమరీ 2 నోడ్స్ పెడతాడు, ఇంకో డేటా సెంటర్ లో 2 నోడ్స్ పెడతాడు. వీటికి ఆల్వేస్ ఆన్ కాన్ఫిగర్ చేస్తాడు. ఒకవేళ ప్రైమరీ డేటా సెంటర్ లో కంప్లీట్ గా పోయినా రెండో డేటా సెంటర్ లో 2 సర్వర్లు ఉన్నాయి కదా, కానీ ఇప్పుడు నార్మల్ గా అయితే 8 సపోర్ట్ చేస్తుంది అని అంటున్నా. అంటే ఒక ప్రైమరీ 8 నోడ్స్ 8 సెకండరీ సపోర్ట్ చేస్తుంది. ఓకే, తర్వాత ఇంకేంటో అడుగు. ఇంకా అదేనా నీ డౌట్, ఇంకేమన్నా ఉందా? అదే ఉంది, అదే 8 బ్యాకప్ కాదు సెకండరీ. ఇప్పుడు మనము ఫెయిల్ ఓవర్ చేసేటప్పటికి అన్ని ఆప్షన్స్ చూసాము. ఇప్పుడు ఇక్కడ మన ఆల్వేస్ ఆన్ కాన్ఫిగర్ చేసేటప్పుడు మనం ఇందాక మాట్లాడుకున్నట్టు ఆటో సీడింగ్ కాన్సెప్ట్ 2016 నుంచి వచ్చింది, సీక్వెల్ సర్వర్ 2016 నుంచి వచ్చింది, ఇది 2014. ఆల్మోస్ట్ ఇప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే, తర్వాత ఈ ఆల్వేస్ ఆన్ కాన్ఫిగర్ చేసిన రిప్లికాస్ ని అప్గ్రేడ్ చేయొచ్చు. ఆ అప్గ్రేడ్ చేసేటప్పుడు ఆ అప్గ్రేడ్ రికార్డింగ్ కూడా పెడతాను. సో అది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మనము రియల్ టైం వర్క్ చేసేటప్పుడు కూడా ఖచ్చితంగా ఇప్పుడు ఆల్మోస్ట్ 95% కంపెనీస్ అంతా ఆల్వేస్ అనే వాడుతున్నారు. ఆల్మోస్ట్ నాకు తెలిసి రిప్లికేషన్ కానీ మిర్రరింగ్ కానీ ఎక్కడో కానీ ఉండవు. సో ఆల్వేస్ ఆన్ వాడుతున్నారు అంటే వాళ్ళు మంత్లీ ప్యాచెస్ చేసిన, వాళ్ళు అప్గ్రేడ్స్ చేసిన, మరి ఆల్వేస్ ఆన్ నోడ్స్ ని ఇప్పుడు 3 నోడ్స్ సెకండరీస్ ఉంటాయి, ఒక ప్రైమరీ ఉంటుంది. ఈ నోడ్స్ ని మళ్ళీ అప్గ్రేడ్ చేసి తర్వాత ప్రైమరీ అప్గ్రేడ్ చేసి మళ్ళీ అన్ని సింక్రనైజ్ చేయాలి కదా. సో అది చాలా మెయిన్ టాపిక్ అవుతుంది రియల్ వర్క్ చేసే వాళ్ళకి, ఇంటర్వ్యూ అటెండ్ అయ్యే వాళ్ళకి. సో దాని గురించి నేను 2014 ఇన్స్టాల్ చేశాను, తర్వాత నేను 2019 అప్గ్రేడ్ చేస్తాను. అప్గ్రేడ్ చేసినప్పుడు ఈ ఆల్వేస్ ఆన్ రిప్లికాని ఎలాగా చేస్తాను, ప్రైమరీని ఎలా చేస్తాను, మళ్ళీ వారు ఎలా సింక్ అవుతాయి, ఈ స్టెప్స్ అన్ని మీకు ఐడియా ఉంటే ఇట్ ఈస్ అడ్వాన్స్ లెవెల్ ఆఫ్ సీక్వెల్ సర్వర్ అడ్మినిస్ట్రేషన్ టాపిక్ అనమాట. సో మీకు ఇవన్నీ వస్తే ఆల్మోస్ట్ ఇక సీక్వెల్ సర్వర్ మీరు మాస్టర్ అయిపోయినట్టే. సో ఇట్స్ టేకింగ్ మోర్ టైం. యాక్చువల్లీ మీరు చూడండి ఏమేమి స్టెప్స్ చేస్తుందో, కాన్ఫిగరింగ్ ఎండ్ పాయింట్స్, స్టార్టింగ్ ఆల్వేస్ ఆన్ హెల్త్ ఎక్స్టెండెడ్ ఈవెంట్ సెషన్, configuring endpoints, starting always on health extended events, creating availability group. అంటే ఏ స్టెప్స్ లో ఏమి చేస్తుందో చూడండి, చేసి కాన్ఫిగర్ చేయొచ్చు. జస్ట్ అండ్ మెయిన్గా నేను
కొంతమంది అడిగారు నన్ను ఆల్వేస్ ఆన్ గురించి, క్లస్టర్ గురించి అండ్ మోర్ పర్ఫార్మెన్స్ రిలేటెడ్ టాపిక్స్ కానీ పెట్టండి అని అడిగారు. సో ఆల్వేస్ ఆన్ కాన్ఫిగరేషన్ పార్ట్ మాత్రం నేను చేశాను. ఇప్పుడు ఈ ఆల్వేస్ ఆన్ ఏంటి, ఆల్వేస్ ఆన్ కాన్ఫిగర్ ఎలా చేయాలి, 2 నోడ్ ఆల్వేస్ ఆన్ కాన్ఫిగర్ చేశాను. బై ఛాన్స్ అదర్ నోడ్ దొరకలేదు, సో నేను ఇంకో ఆప్షన్ చేయలేకపోయాను. జస్ట్ 2 నోడ్ ఆల్వేస్ ఆన్ కాన్ఫిగర్ చేశాను. నెక్స్ట్ మీకు రీడ్ ఓన్లీ రౌటింగ్ ఒకటి, తర్వాత ఆల్వేస్ ఆన్ మల్టీ మోడ్స్ ఉన్నాయి. అది కొన్ని చెప్తాను. డిస్ట్రిబ్యూటెడ్ ఆల్వేస్ ఆన్, కంటైన్డ్ ఆల్వేస్ ఆన్ అని, కంటైనర్ ఆల్వేస్ ఆన్ అని కాన్సెప్ట్స్ ఉన్నాయి. జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అవన్నీ నెక్స్ట్ వీడియోలో ఎక్స్పెక్ట్ చేయండి. అనదర్ కాన్సెప్ట్ వచ్చి నేను చెప్దాం అనుకుంటుంది నెక్స్ట్ వీడియోలో. మీరు మ్యాథ్స్ కుదిరితే డేటా కన్కరెన్సీ మీనింగ్ వచ్చి ఐసోలేషన్ లెవెల్, యాసిడ్ ప్రాపర్టీస్ విత్ ఐసోలేషన్ లెవెల్. ఒక్కొక్క ఐసోలేషన్ లెవెల్ అంటే ఏంటి, దాన్ని విత్ ఎగ్జాంపుల్ చూపిస్తాను మీకు. ఆ వీడియో జస్ట్ ఒక 20-30 మినిట్స్ వీడియోనే. సో విత్ ఇన్ 20-30 మినిట్స్ వీడియోలోనే మీకు యాసిడ్ ప్రాపర్టీ విత్ ఐసోలేషన్ లెవెల్స్ అన్ని క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ చేసి మీకు ఒక 20-30 మినిట్స్లో షార్ట్ వీడియోస్లోనే మీకు అంత మెయిన్ టాపిక్ అర్థమయ్యేటట్టు పెడతాను. సో ఎక్స్పెక్ట్ దట్ వీడియో సూన్ ఫ్రమ్ మీ. Okay, by grace it's almost done. It will take another 2 to 3 minutes. Just see your config endpoints ఎన్ని మనము చేసేసింది. ఇక్కడ క్రియేటింగ్ ఫుల్ బ్యాకప్, ఈ స్టెప్స్ మనం మాన్యువల్ చేసాం. అంటే జాయిన్ ఓన్లీ పెట్టాం కాబట్టి ఇది మాన్యువల్ గా చేసాం కాబట్టి ఇది మనం చేయట్లేదు అని చెప్పడం. అదే కనుక మీరు షేడ్ పాత్ లో పెట్టి సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని చేస్తే ఇది కూడా చేయాలి. అంటే ఏ స్టెప్ అది చేస్తుందో లేదో అన్ని మనకి చేసి చూపిస్తుంది అనమాట. మనకి ప్రాసెస్ బట్టి చూపిస్తుంది. గ్రీన్ సింబల్ అంటే ఏంటి, ఇదంటే కంప్లీట్ అయింది. నీకు బ్లూ సింబల్ అంటే ఇది స్కిప్ చేశానని మీనింగ్. ఎందుకంటే ఇది జాయిన్ ఓన్లీ అంటే నేను ఆల్రెడీ మాన్యువల్ గా బ్యాకప్ తీసుకొని రిస్టోర్ చేశాను, మీకు చూపించున్నాను. సో అది స్కిప్ చేసింది. ఇప్పుడు లాస్ట్ మిగిలింది ఏంటి స్టెప్ ఏంటి, జాయినింగ్ సేల్స్ టు అవైలబిలిటీ గ్రూప్ అంటే సెకండరీకి జాయిన్ చేస్తుంది. ఇది అయిపోతే ఆల్వేస్ ఆన్ కాన్ఫిగర్ అవుతుంది. అయిపోయిన తర్వాత మనం ఒకసారి బై ఛాన్స్ ఒక కుదిరితే ఫెయిల్ ఓవర్ ఒకటి చేద్దాం. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఇంకా ఫాస్ట్ గా చేయాలనుకున్నాను విత్ ఇన్ షార్ట్ టైంలో, బట్ కొంచెం కాన్ఫిగర్ చేయడానికి వీటికి కొంచెం టైం పట్టింది. సారీ ఫర్ దాట్. జస్ట్ విల్ వెయిట్ 1 to 2 minutes. ఇంకోటి, ఎవరన్నా నన్ను కాంటాక్ట్ అవ్వాలన్నా మీకు నా మొబైల్ నెంబర్ ఇస్తున్నాను, జస్ట్ చూడండి. జస్ట్ ఐఎమ్ ఇంట్రెస్టెడ్ టు టేక్ క్లాసెస్ బట్ మీ ఇంట్రెస్ట్, మీకు ఏమన్నా డౌట్, వీడియోస్లో డౌట్ ఉన్నా జస్ట్ ఎప్పుడన్నా మీరు కాల్ చేసి మాట్లాడాలనుకుంటే ఈ నెంబర్ కాల్ చేయండి. Just wait for another 1 to 2 minutes. It's taking time. Actually, ఇది తెలుగులో పెట్టింది మెయిన్గా ట్రైనింగ్ ఇస్తూ వాళ్ళకి కొంచెం ఈజీగా అర్థం అవ్వాలని పెట్టాను. సో మీరందరూ లైక్ చేశారు కాబట్టి తెలుగులోనే కంటిన్యూ అవుతున్నాను. బట్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నేను ఐఎమ్ వెల్ గుడ్ ఇన్ ఇంగ్లీష్, సో నో ఇష్యూ. మీకు ఇంగ్లీష్లో చెప్పాలి అనుకుంటే ఇంగ్లీష్లో చెప్తాను. సో యాక్చువల్గా ఇది చాలా టైం తీసుకుంటుంది. ఇట్స్ నాట్ ఎ గుడ్ ఐడియా. వీటిని మనం ఎంతసేపు వెయిట్ చేయడం కూడా మంచిది కాదు. జస్ట్ వెయిట్ ఫర్ 1 to 2 minutes. ఇంకా టైం తీసుకుంటే నెక్స్ట్ వీడియోలో మీకు ఇది ఎలా కాన్ఫిగర్ అయింది ఫెయిల్ ఓవర్ చూపిస్తాను. సో అదే బెస్ట్ ఆప్షన్. ఐ వాంట్ టు మేక్ ద వీడియో షార్ట్, దట్స్ ఓన్లీ. ఎవరైనా మనము షార్ట్ టైంలోనే మొత్తం నేర్చుకోవాలనుకుంటాం కదా, సో దాని కాన్సెప్ట్ అది. In this 1 minute, Venkatesh, anything you want to know? నీకేమన్నా డౌట్స్ ఉన్నాయా? ఎనీ డౌట్స్ ఈ కాన్ఫిగరేషన్ లో? ఎనీవే నీకు మొత్తం మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ నీకేమన్నా డౌట్స్ ఉంటే ఈలోగా అడుగు. ఈలోగా ఏం లేవా? రీడబుల్ సెకండరీ ఉంది కదండి, యాస్ టు రీడ్ ఇంటెంట్, అదొకసారి. ఓకే ఓకే. మీన్ టైం మనం
అది కూడా చెప్పొచ్చు. ఓకే, యాక్చువల్లీ నేనేంటంటే మనము ఇప్పుడు కాన్ఫిగర్ చేసిన ఒక ప్రైమరీ పెడుతున్నాము. ఒక ప్రైమరీ సర్వర్ తీసుకొని సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాం. ఇక్కడ చెప్దాం. ఇప్పుడు ఒక ప్రైమరీ సర్వర్ తీసుకున్నాం. ఈ ప్రైమరీ సర్వర్ తీసుకొని సెకండరీ సర్వర్స్ మనం కాన్ఫిగర్ చేసి ప్రైమరీ సర్వర్ సెకండరీ సింక్ చేసి మనము ఈ డేటాని అప్ టు డేట్ ఉంచుతున్నాం. ఒకవేళ ఈ ప్రైమరీ సర్వర్ డౌన్ అయితే సెకండరీ సర్వర్ అప్ చేస్తున్నాం. ఇక్కడ మనము మిర్రర్ కాన్సెప్ట్ లో నీకు ఐడియా ఉంటే మిర్రర్ కాన్సెప్ట్ లో సెకండరీ నోడ్ వచ్చి మిర్రర్ సర్వర్ అంటే అది యాక్సెసిబుల్ అవ్వదు. సో నువ్వు ఎప్పుడు ప్రైమరీ డౌన్ అయితే దాన్ని డేటా అంతా సింక్ చేసి అప్పుడు దీన్ని అప్ చేసి యూజర్ కనెక్టెడ్ చేస్తాం. కానీ ఆల్వేస్ ఆన్ కాన్సెప్ట్ ఏంటంటే నీకు ప్రైమరీ సర్వర్ ఎలా యాక్సెసిబుల్ సెకండ్ సర్వర్ కూడా నువ్వు డైరెక్ట్ గా యాక్సెస్ చేసుకోవచ్చు. బట్ మోడిఫికేషన్ రీడ్ రైట్ చేయలేవు, రీడ్ ఓన్లీ చేసుకోవచ్చు. సో నువ్వు డైరెక్ట్ గా సెకండరీ కనెక్ట్ అయిపోయి అంటే డైరెక్ట్ గా ఈ సర్వర్ సెకండ్ సీక్వెల్ డెమో 2 డైరెక్ట్ గా నువ్వు బయట నుంచి కనెక్ట్ అయిపోయి డేటా చూసుకోవచ్చు. కానీ అప్డేట్ ఇన్సర్ట్ డిలీట్ అలా చేయలేవు, మోడిఫికేషన్ చేయలేవు. కనెక్ట్ అయ్యి ఏమైనా రిపోర్టింగ్ పర్పస్ మీ డేటా చూసుకోవాలంటే చూసుకుంటూ ఉండొచ్చు. ఈ ఆప్షన్స్ ని మనకి ఇక్కడ ఏం చేశాడు అంటే సెకండరీస్ లో నో అని పెట్టాడంటే ఏంటి అంటే నాకు సెకండరీస్ ని నేను ఇలా డైరెక్ట్ కనెక్ట్ అవ్వ సెకండరీ అప్ అవసరం లేదు, నా డైరెక్టరీ సర్వర్ కనెక్ట్ అవ్వక్కర్లేదు అంటే నో అని పెడితే అంటే ఐ డోంట్ వాంట్ టు కనెక్ట్, నో కనెక్షన్స్ ఆర్ అలౌడ్. సెకండరీకి నో కనెక్షన్స్ ఆర్ అలౌడ్ అంటే ఏంటి, అది సెకండరీకి నీకు యాక్సెసిబుల్ కాదని. ఎస్ పెడితే ఏంటి అంటే అన్ని కనెక్షన్స్ అలౌడ్. నా సెకండరీ డేట్ సర్వర్లకి అన్ని కనెక్షన్స్ అలౌడ్ అంటే ఎవడొచ్చినా డైరెక్ట్ గా కనెక్ట్ అయిపోవచ్చు, నా సెకండరీ సర్వర్ కనెక్ట్ అయిపోవచ్చు. కదే మళ్ళీ అదొకటి ఉంది, నువ్వు మళ్ళీ మోడిఫికేషన్ చేయలేవు, కనెక్ట్ అయిపోవచ్చు. అప్లికేషన్ ఇంటెంట్ అని పెడితే ఏంటి అంటే రీడ్ ఇంటెంట్ అని పెడితే ఏంటి అంటే వాడు రీడ్ ఇంటెంట్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాడు అంటే స్పెసిఫిక్ గా వాడు అప్లికేషన్ ఇంటెంట్ ఈక్వల్ టు రీడ్ ఓన్లీ అని మెన్షన్ చేయకపోతే నీకు కనెక్ట్ అవ్వదు. అంటే ఇక్కడ నువ్వు స్పెసిఫిక్ గా మెన్షన్ చేయాలి. ఈ స్టెప్ లో నువ్వు ఏంటంటే అప్లికేషన్ ఇంటెంట్ ఈక్వల్ టు రీడ్ ఓన్లీ అని మెన్షన్ చేయాలి. అది కూడా చూపిస్తాను. అప్లికేషన్ ఇంటెంట్ ఈక్వల్ టు రీడ్ ఓన్లీ అని మెన్షన్ చేయాలి. ఇప్పుడు ఇది నీకు ఎలా అర్థమవుతుంది అంటే నువ్వు కనెక్షన్ స్ట్రింగ్ నుంచి ఒక అప్లికేషన్ ఫ్రంట్ ఎండ్ నుంచి డేటాబేస్ కనెక్ట్ అవడానికి ఒక కనెక్షన్ స్ట్రింగ్ ఉంటుంది. ఆ కనెక్షన్ స్ట్రింగ్ లో కూడా ఈ పాయింట్ రాయాలి. నువ్వు అప్లికేషన్ ఇంటెంట్ ఈక్వల్ టు రీడ్ ఓన్లీ అని రాయాలి. అప్పుడు ఏమైతుంది నీకు అర్థమైపోద్ది ఈ చదివిన వెంటనే ఓకే మనము రీడ్ ఓన్లీ కనెక్షన్ స్ట్రింగ్ ఎస్టాబ్లిష్ చేస్తున్నాము అని అర్థమవుతుంది. అది ఎస్ పెట్టుంటే నువ్వు ఇది రాయక్కర్లా, అంటే నీకు స్పెసిఫిక్ గా తెలియదు ఇది రీడ్ ఓన్లీయా కాదా అని, అంతే మెన్షన్. రీడ్ ఇంటెంట్ ఏంటంటే స్పెసిఫిక్ గా అది రీడ్ ఓన్లీ అని మెన్షన్ చేస్తున్నావు, ఎస్ అంటే మెన్షన్ చేయట్లేదు అంతే మీనింగ్. ఇంకోటి నీకు అది కూడా చూపిస్తాను, నీకు ఇది సర్వర్ అయిపోయిన తర్వాత ఇక్కడ కనెక్షన్ స్ట్రింగ్ మన కనెక్ట్ అయ్యేది కూడా చూపిస్తాను. ఈ టేకింగ్ మోర్ టైమ్ అమ్మా, ఈ వీడియో ఆపేద్దాం. నెక్స్ట్ వీడియోలో మీకు ఈ ఆల్వేస్ ఆన్ కాన్ఫిగర్ అయిన తర్వాత ఫెయిల్ ఓవర్ కూడా చూపిస్తాను. మీరు కనెక్ట్ అవ్వాలంటే నేను ఆల్రెడీ నా నెంబర్ ఇచ్చాను, మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు రీచ్ అవ్వచ్చు. ఏమైనా ట్రైనింగ్ కావాలని నేను ట్రైనింగ్ కూడా ప్రొవైడ్ చేస్తాను. Expect some more videos soon. Okay, bye.